హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే సడన్గా ఒక 2-3 మంత్స్ నుండి ఒక అమ్మాయి బయటికి వచ్చి నాకు అన్యాయం జరుగుతుంది, నా భర్త వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు, నాకు అన్యాయం చేస్తున్నాడు, నాతో ఉండట్లేదు అని చెప్తుంది. బట్ దీని వెనకాల రీజన్స్ వేరే ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు. సో వీటన్నిటిపైన కూడా మనం చర్చిద్దాం. అయితే మెయిన్గా ఈ మ్యాటర్లోకి బిగ్ బాస్లో ప్రజెంట్ సీజన్ 9లో ఉన్నటువంటి రీతు చౌదరిని మెయిన్గా ఆవిడ తీసుకొస్తుంది. ఆవిడ ఎవరో కాదు, ఈ గిస్మత్ జైన్ మండి యొక్క ఓనరు గౌతమి అన్నమాట. సో వీటన్నిటిపైన కూడా అసలు ఏం నడుస్తుంది, వీటి వెనుక ఆవిడ కేసులు పెట్టింది అంటున్నారు. సో వీటన్నిటిపైన ఏముందో మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి శేఖర్ బాషా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో ముందుగా చెప్పండి, ఏంటి ఈవిడ బయటకు వచ్చి సడన్గా ఒక మీడియా ముందుకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ చూస్తుంటే ఆవిడ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే గిస్మత్ మండి ఓనర్ గౌతమి గారు అన్నారు కదా మీరు, అంటే ఇది అంటే దాని వెనకాల రీజన్స్ ఏమున్నా కూడా సో ప్రజెంట్ అంటే ఇప్పుడు నుండి ఆవిడే కదా ఓనర్. ఇంకా అలా అంటే ఇప్పుడు ఒకటి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అంటారు. అంటే సరే సింపుల్గా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తా. ఏదో ఒక గొడవ వచ్చింది, విడిపోదాం అనుకున్నారు. నీకేం కావాలి, నాకేం కావాలి, ఓకే. సో నాకు ఆస్తి కావాలి, ఓకే. నీకేం కావాలి, బాబు నీకు బిడ్డ కావాలి. సో నీకు బిడ్డ కావాలి, ఓకే. నాకు ఆస్తి ఇచ్చే బిడ్డ తీసుకో, ఓకే. నాకేం కావాలి నేను తీసుకుంటే, నీకేం కావాలి నువ్వు తీసుకో, ఇచ్చేస్తాను, ఓకే. అయిపోయింది అక్కడికి. కానీ సరే నీకు ఆస్తి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ గిస్మత్ ఆయన 2000 ఈ సంవత్సరం బిగినింగ్లో సంతకం పెట్టాడు. సో అప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం గిస్మత్ ఓనర్ ఆవిడే, ఓకే. సో ఫస్ట్ కానీ డీల్ అనేది ఏంటి, నాకు బిడ్డ కావాలి, నీకు ఆస్తి కావాలి, సింపుల్ కదా. సో బిడ్డని ఆయనకి కనీసం చూపించడానికి కూడా ఒప్పుకోవట్లేదు. మన ఇద్దరం అనుకో, 3 పిల్లలు అనుకో, నాకు ఆస్తి కావాలి వెళ్ళడానికి, నాకు బిడ్డ ఉంటే చాలు, నాకేం. అయితే నీ పేరు మీద ఉన్నది నా మీద రాసి, గిస్మత్ మండి రాసి, సరే నాకు బిడ్డ కన్నా ఏం ఇంపార్టెంట్ కాదు తీసుకో, రాసిచ్చావు. ఇచ్చిన తర్వాత బిడ్డను కూడా చూపించడానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఓ డీల్ అనుకున్నప్పుడు, ఇప్పుడు అరే నీ ఇల్లు నాకు రాసి నేను నీకు 50 లక్షలు ఇస్తాను, ఇల్లు నేను తీసుకున్నాను, 50 లక్షలు నీకు ఇవ్వాలి కదా. అవును, సరే కాదు, టైము లేట్ అయినా ఒక రోజు 2 రోజులు, నెలలో 2 నెలలు అయినా ఇచ్చేయాలి. కానీ చూడడానికి కూడా అలౌ చేయకపోవడం. నిన్న ఆయన ధర్మ మహేష్ ఒక ఛానల్లో మాట్లాడడం చూసి ఆయన ఎంత బాధపడుతున్నాడు, బిడ్డను చూసుకోవడం ఎంత తహతహలాడుతున్నాడు. లిటరల్లీ ఎత్తుకున్న వాడిని ఇట్లా బలవంతంగా లాక్కుని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతే ఆ బిడ్డ కూడా ఇట్లా వాడు ఏదో ఇట్లా చూపించుంటాడు, బిడ్డకు కూడా నా మీద వాడి కోపం వచ్చింది, లాక్కున్న వాడి మీద, ఆ డ్రైవర్ మీద ఇట్లా చూపించాడు నా కొడుకు వాడు అని చెప్పి అతను బాగా కన్నీటి పర్యంతం అయ్యాడు. సో మనం చూస్తూనే ఉన్నాం ఈవిడ మాటలు, కంప్లైంట్లు అన్నీ కూడా ఆ గిస్మత్ మండి గురించి జరుగుతాయి. సరే తర్వాత ఏమైంది అంటే ఒక మోసం. లిటరల్లీ నువ్వు బిడ్డను చూపించడానికి అని చెప్పి, అదే బిడ్డ నీకు ఆస్తి నాకు అన్నట్టుగా డీల్ ఆ బిడ్డ కూడా నువ్వు ఇవ్వకుండా చేస్తే ఆయన ఏం చేశాడు, ఇది నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నా బిడ్డను నాకు దూరం చేస్తానని ఇలా 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 అని చేసి ఇది గుంజుకున్నారు నా దగ్గర నుంచి. బిడ్డను దూరం చేసింది, గిస్మత్ మండి కూడా దూరం చేసింది. సో ఇది చెల్లదు అని ఆయన అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఇప్పుడు ఇది చెల్లుతుందా చెల్లదా అనేది కోర్టు వాళ్ళు తేల్చాలి. ఇక కోర్టు వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అనేది, ఏదన్నా డీల్ జరిగినప్పుడు, ఇప్పుడు నువ్వు నాకు 1 కోటి రూపాయల ఇల్లు నాకు రాసి ఇచ్చేసావు అనుకున్నావు, కానీ నేను నీకేమి ఇవ్వాల, ఓకే. నా దగ్గర నుంచి నీకేమి ముట్టినట్టు కానీ రసీదు కానీ ఏమి లేవు, ఉంది నాకు రాసి ఇచ్చాడు సార్, వాడు నాది సార్ అన్నప్పుడు ఫెయిర్ డీల్ కాదు అది. ఏదన్నా ఫెయిర్ డీల్ ఉండాలి. మరి దానికి గాను నీకేం ముట్టింది అంటే, ఏం ముట్టింది సార్, ఆయనకి ఇవ్వాలనిపించింది ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. అప్పుడు నేను అడుగుతాడు, నిజంగా నేను ఇవ్వాలనుకున్నావా అంటే, లేదు సార్ నన్ను చంపేస్తానని బెదిరించాడు, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళని బెదిరించాడు, నా మీద అక్రమ కేసులు పెడతానని చెప్పి బెదిరించాడు, నా ఇంట్లో డ్రగ్స్ పెట్టి నన్ను ఇరికిస్తానని బెదిరించాడు, ఇలా ఏదో ఒకటి ఉండొచ్చు నీకు. అప్పుడు అక్కడ కనబడదు, ఫెయిర్ డీల్ లేనప్పుడు ఇది యాక్సెప్టబుల్ కాదు. అవును. సో చాలాసార్లు ఎంప్లాయ్మెంట్స్లో కూడా కంపెనీ వాడిని నువ్వు డిస్మిస్ చేసేస్తుంది, నువ్వు కుదరదని చెప్పి. నన్ను ఎందుకు చేశారయ్యా అంటే వాళ్ళు ఏదో చెప్తారు, అలా కాదు, ఫెయిర్ రీజన్ ఉండాలి.
సో అలా ఇక్కడ ఫెయిర్ అగ్రిమెంటా కాదా అని చూసి కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు గిస్మత్ మండి ఎవరిది. అప్పటిదాకా నువ్వు చాలా ఆవిడకి ఆనందం కలిగించు. అంటే కోర్టు జడ్జి చెప్పాల్సిన మాటని మీరు ముందుగానే చేసి చెప్పేసిన అంటే పోన్లేండి ఆవిడకి అదొక ఇంత తుత్తి ఇంత టైంలో అదొకటి. సో అలా సంతోషంలో ఏం లేదు. బట్ పాపం మీరు చెప్పడం వల్ల అక్కడ జరిగేది ఏముండదు కదా. అదేంటంటే కోర్టు చెప్పడం వల్ల, లేకపోతే ఈయన ఒకటి ఆ గిస్మత్ మండి ఆవిడ కంప్లీట్గా ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది కోర్టు చెప్పడం వల్ల, లేదు ఈయన అసలు అబ్జెక్షన్ వెనక్కి తీసుకోవడం వల్ల. అంటే బట్ మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూస్తూ ఉన్నాం కదా, రీసెంట్గా ఆమె ఇన్స్టాలో షేర్ చేసుకుంది. ఎక్కడ కూడా ధర్మ మహేష్ నేమ్ లేదు, ఆవిడ పేరు కూడా లేదే. ఆవిడ పేరు అంటే మరి గౌతమి చౌదరి అని కాకుండా గౌతమి అని వాళ్ళ ఇంటి నేమ్ తోటి ఉంది. ఇప్పుడు గౌతమి ఆవిడ పేరు గౌతమి చౌదరి కదా ఆవిడ. అంటే ఇప్పుడు మనకు జనరల్గా మనకు గౌతమి అని గౌతమి ఉంది, వాళ్ళ ఇంటి నేమ్తో ఉంది, అండ్ గౌతమి చౌదరి ఉంది. 3 పేర్లు ఉన్నాయి ఆవిడకి. ఎవరికి 3 పేర్లు ఉండవు. రిజిస్టర్డ్ పేరు ఏంటి అదే రాస్తారు అక్కడ. అఫీషియల్గా లీగల్గా నీ పేరేంటి, ఇప్పుడు నా పేరేంటి శేఖర్ భాష అని నేను పెట్టుకున్న పేరు. అవును. కాకపోతే దీంట్లో వేరే దురుద్దేశాలు ఏం లేవు. నేను ఒక మతస్థుడినో ఒక కులస్థుడినో అని చెప్పకుండా కంప్లీట్గా ఆదర్శంగా ఉండాలని పెట్టుకున్న పేరు. హైదరాబాద్లో హిందూ ముస్లిం పాపులేషన్ ఈక్వల్గా ఉంటారు. అందరికీ నా రిలీజియన్ తెలియాల్సిన అవసరం లేదు. శేఖర్ భాష అందరికీ అదే డౌట్, వీడు హిందువా ముస్లిమా అవసరం లేదు, నేను మనిషి అని ఒక ఆదర్శం కోసం పెట్టుకుని పేరు. అలా కాకుండా వెనకాల నా క్యాస్ట్ ఇది, నా మతం ఇది అని పేర్లో లేకపోయినా కూడా తీసుకొచ్చి ఎందుకు తగిలించుకుంది మరి. అంటే ఈవిడ ఇలా ఉంది కానీ వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ నాన్నని చూసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్ కదా. యా, అంటే ఆయన కమ్యూనిస్ట్ అని చెప్తారు. సో జనరల్గా కమ్యూనిస్టులకి కులం మతం అలాంటివి పెద్ద పట్టించుకోరు వాళ్ళు. అందుకనే వాళ్ళ పెద్ద అమ్మాయిని రెడ్డి ఇలా అబ్బాయికి ఇచ్చి చేశారట. ఆయన చేసుకుని కూడా ఒక వేరే కులస్తురాలైన అమ్మాయిని చేసుకున్నారట, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇటువంటి ఆదర్శాలు ఉండాలి నిజంగా మనుషుల్లో, అది అప్రిషియేట్ దట్. మరి అంత కమ్యూనిస్ట్ ఫ్యామిలీ రూట్స్ ఉండి అంటే అందుకనే మేబీ ఆయన పెట్టుంటాడు ఇలా పేర్లు చివరి తోకలు ఉండకూడదు, మన కులం మతం అన్ని తెలిసేట్టు చేసుకోకూడదు. అదే ఒక కమ్యూనిస్ట్ భావన. అవును, మంచిది. ఆ ఆదర్శంతోనే ఈవిడికి మేబీ వెనకాల తోకలు పెట్టలేదు. కానీ ఈవిడ ఎందుకు తగిలించుకొని లేకపోయినా కూడా నేను గౌతమి చౌదరిని ఎందుకు చెప్పుకుంటోంది, ఏ అడ్వాంటేజ్ కోసం, ఎవరి మెప్పు కోసం ఈ వెనకాల ఈ తోక పెట్టుకొని ఈవిడ తిరుగుతుంది అనేది ప్రస్తుతం ఉన్న ఆరోపణ. దీనికి ఆవిడ ఇప్పటిదాకా సమాధానం చెప్పదు. ఎందుకంటే మీరు పెడుతున్న స్టేటస్లో మీ పేరు గౌతమి అని ఉంది, మీరు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్లో గౌతమి అని ఉంది, ఎక్కడ కూడా గౌతమి చౌదరి అని లేదు. బట్ బయటకి ఎందుకు గౌతమి చౌదరి అని ఎందుకు చెప్పుకొని తిరుగుతున్నారు అనే విషయానికి మీరు ఒక వివరణ ఇస్తే బాగుంటుంది. ఇంక్లూడింగ్ మీ నాన్నగారు కూడా కమ్యూనిస్ట్ అన్ని భావాలు, రెడ్డిల అబ్బాయిలు చేసుకున్న ఫ్యామిలీ, అంటే రెడ్డి గారు ఎక్కువగా ఉన్న పార్టీలో అంటారు కదా జనరల్గా. నేను బయాస్ చేయను, కానీ ఎక్కువ మంది చౌదరీస్ ఉన్న పార్టీ ఏమో టీడీపీ, ఎక్కువ మంది రెడ్డిస్ ఉన్న పార్టీనేమో వైసీపీ అని చెప్తారు కదా ఆంధ్రాలో. మరి ఆ కోణంలో కూడా మీరు మీ ఫ్యామిలీ మొత్తం కూడా దానికి ఇంక్లైన్డ్గా ఉన్నారు, వైసీపీలోనే మీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే తప్పలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఇది బయటకు వచ్చిన తర్వాత అమ్మో ఇప్పుడు మనం వైసీపీ అని తెలిస్తే మనకి ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రాదు, ఈ సపోర్ట్ రాకపోతే ఈ కేసులు ఇవన్నీ కూడా మనం ఎట్లా గెలవాలి, కాబట్టి మనకి ఆ సపోర్ట్ కావాలంటే మనం ఈ ముద్రని చెరుపుకోవాలి, లేదు అవతల వాళ్ళ మీద ఏదన్నా మచ్చ చెయ్యాలి అనే ఒక ఇది వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, ఇదిగో వాళ్ళ అమ్మగారు కూడా ఒకనొక టైంలో వైసీపీలో ఏదో పోస్ట్లో చేయడానికి ట్రై చేశారు. ఇవి జరుగుతూ ఉంటాయి, నేను కాదను. ఎందుకంటే చాలాసార్లు ఒక టికెట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు అక్కడ వేకెన్సీ లేక 4-5 పోటీ పడినప్పుడు అక్కడ ఇవ్వనప్పుడు సరే వేరే దీంట్లో ఈ కోటాలో వేరే పార్టీలో చేరేసి రెబల్లో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. దట్ డజంట్ మీన్ సరే ఆపర్చునిటీ కోసం వెళ్ళుండే ఛాన్సెస్ ఉన్నాయి, నాకు తెలియదు, ఒకవేళ వెళ్ళుంటే అది వేరు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని రాళ్ళేసి కొట్టి చంపేద్దాం అనే పథకం రచించిన వాళ్ళ నాన్నగారి మీద ఎఫ్ఐఆర్ ఉంది. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఈ రాయి కరెక్ట్గా అది గురు చూసి కొడితే చంద్రబాబుకి తగిలి చంద్రబాబు ఖతం అవ్వాలి. అవును,
అని ఆయన అన్న డైలాగ్తో సహా ఎఫ్ఐఆర్ అయ్యి కేసు అయ్యి ఒక 20-30 సెక్షన్లు ఉన్నాయి మీద 2022లో జరిగిన కథ ఇది. ఆ ఎఫ్ఐఆర్ ఉంది. సో దాంట్లో ఆయన అక్యూజ్డ్ అంటే ముద్దాయి. సో పార్టీలు మారడం వేరు, ఏకంగా ఇంత కక్ష కట్టి ఏకంగా చంద్రబాబునే చంపేద్దాం అనుకునేద్దాం అన్నంత విషపూరితమైన ఆలోచన అనేది వెరీ డేంజరస్. నువ్వు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండు, ఈ పార్టీలో ఉండే వాళ్ళు ఆ పార్టీకి వస్తారు, ఆ పార్టీలో ఉండి ఈ పార్టీకి వస్తారు అప్పుడప్పుడు. కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. చంపేద్దాం అనుకోవడం అంటే అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, దట్ ఈస్ రాంగ్, ఇల్లీగల్. అయితే మేబీ వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా సరే పార్టీ టికెట్ దొరక ఒక పార్టీ అటు వెళ్ళుండొచ్చేమో తప్ప ఇలా దానికి ఏ రకమైన సాక్ష్యాలు కూడా చెప్పలే. బట్ దీనికి సాక్ష్యం ఉంది, ఎఫ్ఐఆర్, నందిగామలో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఈ మచ్చని కడుక్కోవాలి వాళ్ళు, లేకపోతే అమ్మో వీళ్ళందరూ రెడ్లమ్మాయి, వీళ్ళ అక్క కూడా రెడ్లమ్మాయి, వీళ్ళందరూ కూడా రెడ్డిసి పార్టీలో ఉన్నారు కాబట్టి మనల్ని ఇప్పుడు అఫీషియల్గా ఉన్న పార్టీ వాళ్ళు మనల్ని ఇది చేసేస్తారేమో, మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లాలి కాబట్టి ఏదో కాలంలో వాళ్ళు ఒకనొక టైంలో వైసీపీలో ఉన్నారు, అదొకటి సరిపోక ఇంకోటి ఏదో కాల్ రికార్డింగ్. ఆయన ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడిన కాల్ కాదు, తండ్రి కొడుకులు మాట్లాడుకున్న ఒక కాల్లో నువ్వు ఆయన ఏదో లాంగ్వేజ్లో, అప్పట్లో పెద్దవాళ్ళ లాంగ్వేజ్ కొంచెం అలానే ఉంటుందేమో, బట్ కరెక్ట్గా చెప్పాలంటే దేంతో పడితే దాంతో తిరగకరా, యావత్తో పడితే దాంతో తిరగకు అని ఆయన చెప్తున్నా. ఒక తండ్రిగా దేంతో పడితే పెద్దలు వాళ్ళకి అట్లా చెయ్యకు అని హెచ్చరించి వీపేసుకొని ఆయన ఏమన్నా అంటే ఆడముండలతో తిరగకరా. ఇక్కడ ఇది కట్ చేసి ఆడముండ అంటే ఆడ జాతిని మొత్తం ఈయన అవమానించాడు. సో పొలిటిసైజింగ్ అనమాట, రాజకీయం చేసి. ఇప్పుడు మహిళా జాతి ఏం చేస్తుంది, ఆయన ఈ మాట అనేసాడు. ఆయన ఈ మాట ఎక్కడ అన్నాడు, మైక్ పెట్టి బయట అన్నాడా? అది బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆ రికార్డు బయటికి తీసుకొచ్చి, అంటే నేను బాత్రూంలో ఏదో తిట్టుకున్నా లేకపోతే ఏం చేసినా అది రికార్డ్ చేసి వీడు అనేసాడని చెప్పి చూపించాడు. ఆయన ఎవరిని ఉద్దేశించలేదు, అది కొడుకుతో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నా టాక్. సో ఇప్పుడు వాళ్ళకి మహిళా జాతిని అనేసాడు అని ఒక పాలిటిక్స్. నెక్స్ట్ అదే దాంట్లో ఆయన ఎన్టీ రామారావు గారు కూడా ఆ టైంలో ఏదో ఉండింది. ఎన్టీ రామారావు గారు అంటే దేవుడు, మా సామాజిక వర్గం ఏది ఆవిడ ఇప్పుడు చౌదరి అయిపోయింది, గౌతమి కాస్త ఇప్పుడు గౌతమి చౌదరి అయిపోతుంది అనమాట. మా సామాజిక వర్గంలో అందరూ ఆయన దేవుడిగా భావిస్తారు. అటువంటి ఆయన్ని అనే సరే ఏం చేస్తున్నారు, లేడీస్ అందరూ ఏం చేస్తున్నారు, చౌదరులు అందరూ ఏం చేస్తున్నారు, ఆయన టీడీపీలో ఉన్న కార్యకర్తలు పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది నువ్వేం చెప్తున్నావు, నువ్వు చేసే రాజకీయాలు ప్రతి పిల్లవాడికి కూడా అర్థమైపోద్ది. కాకపోతే ఇక్కడ ఆయన ఏదో కొడుకుతో మాట్లాడుకున్న మాటలు, బట్ మీరు ఏకంగా రోడ్లో ఆయన కొట్టి చంపేద్దాం అనుకున్న ఇది దీనికి చాలా తేడా ఉంది కదా. ఇది చాలా క్లియర్ కట్, ఇది ఆయనతో మాట్లాడుతుంది. అండ్ ఇంకొకటి ఎన్టీ రామారావు గారు దేవుడు ఆయన అనేసారంటే నిజంగానే ఆయన చాలా చాలా మంచి పనులు చేశారు, ఎన్నో చేశారు. బట్ అలానే ఆయన ఎవరు విమర్శించలేదా? ఆయన అవతల పార్టీ వాళ్ళే విమర్శించే కాదు, సొంత పార్టీ అయినా ఆయన అల్లుడైన చంద్రబాబు గారే ఒకనొక టైంలో ఆయన వయసు వల్ల లేకపోతే ఏదో చేయలేకపోతున్నాడని ఆయన విమర్శించడం ఉన్నాయి. ఆయన దింపేసి ఈయన సీఎం అయిన ఇవి కూడా మనకు ఉంది కదా, ఆన్ రికార్డే ఉంది కదా. మరి ఎవరు అన్నారు అంటే నువ్వు ఎవరైతే రాళ్ళు రువ్వావో, మీ నాన్న ఎవరి మీద అయితే రాళ్ళు వేసారో ఆయన వాళ్ళ మామగారిని దింపేశారు కదా. మరి ఆ కోపంతో చేశారా ఏంటి కొంప తీసి? ఎన్టీఆర్ గారిని అంటే ఇది చేసేస్తారని అన్నారని ఎన్టీఆర్ గారిని దింపేసిన కోపంతో చంద్రబాబు నాయుడు మీద ఈయన రాళ్ళేశారా? ఎన్టీఆర్ పేరు వస్తే ఎన్టీఆర్ని ఏదో అనేసారని చెప్పి వీళ్ళ నాన్నని ఎలా ఇప్పుడైతే ఆవిడ ఒక ఇది తీసుకొస్తుంది బయాసు. సో అదే ఎన్టీఆర్ని కుర్చీలోంచి దింపేశారని చెప్పి చంద్రబాబు నాయుడుని చంపేయడానికి ట్రై చేశారా వీళ్ళ నాన్న? అదే నా డౌట్ కూడా. సో వీళ్ళ నాన్నకున్న నేపథ్యం ఎన్టీఆర్ గారితో కూడా కాదు, చంద్రబాబు గారితో ఉన్న ఫోటోలు కనబడుతున్నాయి అక్కడ. ఆ చంద్రబాబు గారితో ఉన్న ఫోటోలు, ఆ పార్టీ కోసం వీళ్ళు చేసిన కార్యకలాపాలు, ఈయన కాలేజ్ స్థాయిలో ఉన్నప్పుడే సిద్ధార్థ కాలేజ్ అనుకుంటాను, ఆ కాలేజ్లో ఈయన బ్యానర్లు కట్టడం ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. సో ఈ వెయ్యి చిన్న పిల్లోడికి చూసినా అర్థమైపోతాయి, ఎప్పటికైనా ఈవిడ రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది అనేది. బట్ అర్థమైన వాళ్ళకే సో ఏదో వాళ్ళ మీద పడ్డ బురద కడుక్కోవడానికి. బట్ అది మామూలు బురద కాదు కదా, లిటరల్లీ ఆయన చంపేయడానికి నువ్వు రాళ్ళు వేసావంటే అది. అంటే పుట్టింది వాళ్ళంతా కూడా ఏపీ, కానీ ఈవిడ కేసులు పెడుతుందేమో. ఒకసారి గచ్చిబౌలి అంటున్నారు, ఒకసారి మాదాపూర్ అంటున్నారు. అసలు కేసు ఎక్కడ పెట్టాలి?
ఆహా, నువ్వు అది ఎక్కడ ఉంటే ఆ ఇంటికి అగ్రిమెంట్ చూపించి ఇక్కడ ఉన్నా అని చెప్పి పెట్టచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈవిడే అది కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు గచ్చిబౌలి మహిళా పిఎస్లో ఈవిడ కంప్లైంట్ చేసింది ఫస్ట్, ఐటీ కార్డర్ దగ్గరికి వస్తుంది అది. అవును, అంటే అక్కడెక్కడో లిమిట్స్లో ఉన్నట్టు. సరే, జనరల్గా ఆ జ్యూరిస్డిక్షన్లో కంప్లైంట్ నమోదైంది. మళ్ళీ అదే ఇది తీసుకొచ్చి మాదాపూర్లో ఎలా పెడతాం అంటే అక్కడ ఆఫీస్ ఉందనో లేకపోతే ఇంకేదో ఒకటి పెట్టేసి ఇక్కడ కంప్లైంట్, ఇంకోటి తీసుకెళ్ళి ఇంకొక దగ్గర ఇంకో షీ టీమ్స్లో కూడా ఒకటి పెట్టారు పాపం అబ్బాయి మీద. అంటే ఒకటే దాన్ని 4 అంటే దాంట్లో జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఆఫీసరు సరైనడు కాదు, ఆ ఏరియాలో మనకు తెలిసిన ఎస్ఐ గారు ఉంటారు, ఆయన అయితే మనం చెప్పిన మాట సాగుతుంది, మనం కావాలంటే కొన్నిసార్లు సంప్రదించు, ఆయన అయితే తింటాడు, ఈయన తిండు, ఆయన తింటాడు కాబట్టి ఆయన చేత మనం పని చేయించుకోవచ్చు. ఇలాంటి మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు కానీ, బట్ ఇన్ని అంటే ఒక ఏరియాలో ఉండే నువ్వు ఇన్ని ఏరియాల్లో కేసులు ఎట్లా పెడుతున్నావు అంటే ఆల్రెడీ ఒక కేసు ఇంకా చివరి వరకు వెళ్ళక ముందుకే మళ్ళీ వేరే వేరే ప్లేసెస్లో ఈ కేసెస్ పెట్టడం అది ఎంతో. ఇంకొకటి ఏంటంటే చాలా సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇదంతటికి కారణం ఏంటి, కొడుకు నీకు ఆస్తి నాకు అనుకున్నప్పుడు ఆస్తి కొడుకు రెండు నేనే తీసేసుకొని నేను డిచెక్కని ఎడకాలతో తంతే నాకు అన్యాయం జరిగిపోయింది అని ఆయన అబ్జెక్షన్ మాత్రమే పెట్టాడు. అవును, ఇది సివిల్ కేసు. బట్ సివిల్ కేసులో అరెస్టులు భయపెట్టడానికి ఏముండదు, కోర్టు జడ్జి చేలుస్తారు. బట్ నీ మీద ఏదైనా క్రిమినల్ కేసు పెడితే నేను అరెస్ట్ చేయించవచ్చు, అప్పుడు నిన్ను సెటిల్మెంట్కి పిలిపించవచ్చు. జనరల్గా పోలీస్ స్టేషన్లో జరిగేది అదే. చాలా వరకు ఏదో ఒక రకంగా సివిల్ డిస్ప్యూట్. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో కూడా రాజ్ తరుణ్ ఇల్లు నాది, ఏ రకమైన డాక్యుమెంట్ లేకపోయినా కూడా ఆవిడ ఏదో వెళ్ళి నాకు ఇంత అప్పు చేశాను, ఏది నేను ఆయనకి ఇంత అప్పు ఇచ్చాను, అప్పుడు 1 కోటి రూపాయలు అప్పు ఇచ్చేసాను కాబట్టి ఆ ఇల్లు నాది అని చెప్పి ఏవో డాక్యుమెంట్లు లేకపోయినా కొన్ని సృష్టించి పెట్టచ్చు, ఏదో ఒకటి చేసి ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది, అది సివిల్, అది తేలిపోద్ది త్వరలోనే, ఏం లేవు కదా అని కోర్టు జడ్జిమెంట్ వస్తుంది. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఈ లోపల ఏం చేయాలి, ఏదో ఒక క్రిమినల్ కేసు పెట్టాలి. అందుకే రాస్తారు మీరు ఈ మధ్య మీరు గమనిస్తే ఒక 109 కేసు పడుతుంది. 109 అడల్ట్ పడ్డారు. ఏంటి మరి వీళ్ళ కేసులు ఎప్పుడు చూసినా కూడా నెలకొకటి 2 నెలలకొకటి వస్తూనే ఉంది కంటిన్యూగా. ఇప్పుడు వడ్డించేవాడు మనోడైతే ఎంతైనా వడ్డించుకోవచ్చు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఈ ఏరియాలో మనకు కుదరదండి, ఆ ఏరియాలోకి వెళ్తే మనోడు ఉన్నాడండి, లేకపోతే అక్కడ ఆయన తీసుకుంటాడండి, లేకపోతే ఏదో రకంగా ఆయన మేనేజ్ చేయొచ్చండి అంటే అక్కడ జనరల్గా. సో అంటే ఇప్పుడు ఏ రకమైన సాక్ష్యం లేకుండా ఒక మనిషి మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడం అనేది ఎంత, సో పెట్టడం అనేది బేసికలీ ఏంటంటే ఒక సివిల్ డిస్ప్యూట్ ఉంది, దాంట్లో నీకు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, దానికి సెటిల్ చేసుకోవడం కోసం క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళని బేరానికి కూర్చోబెట్టి పోలీస్ ఆఫీసర్లు కూర్చుంటారు. కూర్చొని అదే చెప్తున్నారు కదా వాళ్ళ నాన్న, అవును మా వాడిని బలవంతంగా మాదాపూర్ స్టేషన్ ఎక్కడ గచ్చిబౌలిలో కేసు పెట్టి మళ్ళీ మాదాపూర్లో పెట్టి అక్కడికి పిలిపించి ఏమయ్యా సెటిల్ చేసుకో ఎంతో కొంత ఇచ్చేసి అంటే. అయితే వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలి అంటున్నారు. న్యాయం అంటే ఏంటి అసలు? ఆల్రెడీ వీళ్ళకి గిస్మో జైలు మండి ఏదైతే ఉన్నదో అది రాసి ఇచ్చేశారు, బేబీ వీళ్ళ దగ్గరనే ఉంది, మరి ఇంకా న్యాయం వీళ్ళకి ఏం జరగాలి అంటే నాకేమంటున్నా అంటే అబ్జెక్షన్ పెట్టాడు కదా, అబ్జెక్షన్ తీసేయాలి. ఇప్పుడు అబ్బాయి అబ్జెక్షన్ తీసేయాలి అంటే అబ్జెక్షన్ తీసేయడం కూడా అక్కర్లా, అబ్జెక్షన్ పెట్టాడు, నువ్వు కోర్టులో ఛాలెంజ్ చేసావు, కోర్టులో తీర్పు వస్తుంది. ఇప్పుడు ఈ కోర్టులో వచ్చే తీర్పు నువ్వు చేసింది తప్పు, ఫెయిర్ అగ్రిమెంట్ కాదు ఇది అని క్యాన్సిల్ చేసేస్తే ఈ బ్రాండ్ మొత్తం మళ్ళీ అబ్బాయికి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ భయం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక రకంగా క్రిమినల్ కేసెస్ 498A ఇంకా రకరకాల అటెంప్ట్ ఏదో కొట్టేశాడు, తిట్టేశాడు, తర్వాత నన్ను చీట్ చేసేసాడు, ఇవన్నీ కూడా ఈ కోర్టు తెలుస్తుంది. ఏది అగ్రిమెంట్ రాయించుకున్నావు నువ్వు, ఆ అబ్బాయి అబ్జెక్షన్ పెట్టాడు, కరెక్టా కదా కోర్టు చెప్తుంది. ఈ లోపల నువ్వు పోలీస్ ఆఫీసర్లు పిలిచి మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసావా ఏం చేసావో తెలియదు, ఆ అబ్బాయిని సెటిల్ చేసుకో. మొత్తం కాల్ రికార్డ్ వాళ్ళ టోటల్ ఎంటైర్ ఎపిసోడ్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళతో మాట్లాడిన రికార్డు అబ్బాయి దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న అదే చెప్తున్నాడు, విన్నా నేను 10 కోట్లు అడుగుతున్నారట, రికార్డు ఉంది వాళ్ళ దగ్గర. 10 కోట్లు 10 కోట్లుట 10 కోట్లు ఇలా. అయితే వీళ్ళు అడుగుతున్నారు ఒకటి పక్కన పెడితే, మనం ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి చూసుకుంటే ఎన్ని రకాలుగా అయితే కేసు పెట్టవచ్చు అవన్నీ కూడా మెన్షన్ చేసి ఇతనే డౌరీ డిమాండ్ చేశాడు అన్నట్టు ఎఫ్ఐఆర్లో మనం చూసాం. మళ్ళీ అంటే ఇప్పుడు ఎల్ఎల్బి చేసింది కదా, అంటే ఏది నమ్మొచ్చు మనం? ఇప్పుడు ఈయన డిమాండ్ చేశారా లేదంటే వీళ్ళు డిమాండ్ చేశారా? ఈయన ఏం డిమాండ్ చేస్తున్నాడు, నా కొడుకు నాకు చూపించండి తప్ప ఈయనకి వేరే డిమాండ్ చేయడానికి ఏం లేదు కదా.
అవును, అంటే ఆవిడ మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూస్తే డౌరీ డిమాండ్ చేశాడు, నన్ను అన్లాఫుల్ ఇట్లా డౌరీ డిమాండ్ అన్లాఫుల్. నేను మీకు చదివి వినిపిస్తాను. ఫస్ట్ చదివే ముందు నాకు ఒక డౌట్, అన్లాఫుల్ డౌరీ ఉంటుందా? అదే కదా డిమాండ్, అన్లాఫుల్ డౌరీ డిమాండ్ అనేది ఉంటుందా? డౌరీ డిమాండ్ అంటే చాలు కదా, అదే మళ్ళీ అన్లాఫుల్ డౌరీ డిమాండ్. డౌరీ డిమాండ్ అంటే లాఫుల్ డౌరీ డిమాండ్ ఏముంటుందో మరి వాళ్ళే చెప్పాలి. ఒకసారి నేను మీకు అది జస్ట్ ఈ మనిషి నన్ను సబ్జెక్టింగ్ టు ఫిజికల్, మెంటల్, సెక్షువల్, ఎమోషనల్, ఫైనాన్షియల్ హెరాస్మెంట్ అండ్ అన్లాఫుల్ డౌరీ డిమాండ్స్, పబ్లిక్ హ్యూమిలియేషన్, చీటింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్. అరే ఏంట్రా ఇది? ఎన్ని దగ్గర దగ్గర అంటే డిక్షనరీలో ఎన్ని వర్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా పెట్టినట్లేదా? ఉన్న కేసులన్నీ ఫైల్ చేసేలా ఉంది. నాకు అదో గుర్తు, ఏక్ వ్యక్తి అప్ని జీవన్ కాల్ మే ఇతనా బలాత్కార్ కైసే కర్ సక్తా హై. అదేదో ఇన్ని చేసేసాడు పాపం ఆయన. సరే పోన్లేండి. ఇప్పుడు అయితే విషయం ఏంటంటే, ఇలా కేసు పెట్టిన తర్వాత నిజంగానే ఇన్ని ఉంటే ఆ మనిషిని ఉరిదీసేస్తారేమో. అన్ని నిజంగా ఉంటే అక్కడ మనం ప్రూఫ్లు చూపించాలి కదా. అవును. సో అక్కడ వాళ్ళు ప్రూఫ్లు అడుగుతారు, ఆ ప్రూఫ్లు బట్టి వాళ్ళ. సో ప్రూఫ్లు అంటే ఒక విషయం, ఆవిడ కొన్ని వీడియోస్ నేను ఎంత సిల్లీగా చెప్పిందంటే, నా దగ్గర వీళ్ళు 3 months డాటా ఉంది, నాది ఏదో కాస్ట్లీ చెప్పులు ఉంటే నేను సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే ఆ ఫుటేజ్లో వీళ్ళు దొరికారు. అంటే ఈవిడ కావాలని చెక్ చేయలేదు, ఈవిడిది నా ఏమో పోయినాయి. ఆవిడంటే కొన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఎట్లా చెప్పిందంటే, నాకు కొన్ని వస్తువులు పోయినాయి, నా కాస్ట్లీ ఫుట్వేర్ ఉంది, సో వాటి కోసం అని కెమెరా చెక్ చేస్తుంటే నాకు ఈ ఫీడ్ దొరికింది. ఈ ఒక్కటే కాదు, నిజంగా ఆయన మీద స్పై చేస్తున్నా నేను చెప్పానండి అట్లా ఆవిడే చెప్పింది. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తుంది, నేనే కెమెరా పెట్టాను అని ఆవిడే చెప్తుంది మళ్ళీ. సో ఇంటెన్షన్ ఈజ్ క్లియర్ కదా. అంటే నాకు ఏది కరెక్ట్, ఇప్పుడు ఏది నమ్మమంటారు? అదే నేను ఏది నమ్మాలి పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది కదా. సో ఫస్ట్లో కొంచెం లాఫుల్గా మాట్లాడదాం అని చెప్పి ట్రై చేసి, నేను చెప్పులు పోతే చూడడం కోసం ఎదిగినప్పుడు నాకు ఇవి కనబడ్డాయి అనేది కరెక్టా? బెడ్రూమ్లో కెమెరా పెట్టిందంటే ఫస్ట్ నుంచి ఈయన మీద స్పై చేస్తుంది అనేది కరెక్టా? ఎవరికైనా అర్థం అవుతుంది ఈయన మీద స్పై చేస్తుంది, ఈయన ఏదో చెడు తిరుగుతూ నాకు దొరక్కపోతాడా, ఆ వీడియో పెట్టుకొని నేను బ్లాక్మెయిల్ చేయకపోతాను. బ్లాక్మెయిల్ కావచ్చు, లేకపోతే డైవర్స్కి అప్లై చేయాలంటే ఒకటి భర్త వేరే సంబంధాలు పెట్టుకున్నాడు అనేది చాలా స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండాలి, కావాలి. ఆర్ఎల్స్ లేకపోతే కొట్టాడు, తిట్టాడు, ఇట్లాంటి ఏదైనా సరే నేను భరించలేకపోతున్నాను, నన్ను ఈ రిలేషన్షిప్ బయటపడండి అనే ప్రూఫ్ కావాలి. సో ఆయన నిజంగా కొట్టలేదు, తిట్టలేదు కాబట్టి ఆ ప్రూఫ్లు ఏం లేవు. ఇంకా మిగిలింది ఏంటి, భర్త వేరే అమ్మాయితో తిరిగాడు అనే ప్రూఫ్ సంపాదించాలి. ఈయన ఎట్టాగో కొట్టడు, తిట్టడు కాబట్టి ఆ ప్రూఫ్ లేవు కాబట్టి ఇప్పుడు ఇది ఎలా సంపాదించాలి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఆ ఇంట్లో ఉంటే వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇతను చేస్తాడా? కాబట్టి ఫస్ట్ ఏదో గొడవ పెట్టుకొని ఇంట్లో బయటకి వేరే ఇంటికి వెళ్ళిపోయి, అయితే వేరే ఇంటికి వెళ్ళిపోయింది అన్న దానికి కూడా అక్కడ ఉండే ఇల్లు కూడా ఇతనే ఇప్పించాడు. ఆయన తను తిరుగుతున్న కారు కూడా ఈ మహేష్ వాళ్ళ డాడీ నేనే ఇచ్చానని చెప్పి నిన్న ఆయన ఒక మీడియా ముందుకు వచ్చి, నా కార్లో ఇట్లా బెడ్ ఉంటుంది ఒకటి, అది నాకు కావాలి మావయ్య అని అడిగితే నేను ఇచ్చిన అని చెప్పింది. అండ్ వాళ్ళు ఉండే ఫ్లాట్ కూడా వీళ్ళే ఇచ్చారని అంటున్నారు. సో ఇన్ని ఫ్లాట్ వాళ్ళు అంటే అది అద్దెకి తీసుకున్నది అని నాకు తెలుస్తుంది ఏంటంటే, అండ్ ఆ కారు ఆవిడ పేరు మీద ఉన్న ఇన్స్టాల్మెంట్ ఈయనే కడుతున్నట్ట. సో నెలకి 2 లక్షలు 3 లక్షలు ఇన్స్టాల్మెంట్ దానికి వెళ్తుంది అనేది తెలియవచ్చింది. సో బేసికలీ ఆయన ఇచ్చిన ఇంట్లో ఉంటూ, ఆయన ఇచ్చిన కారులో తిరుగుతూ, తర్వాత మీకు చెప్తా. అంటే ప్రస్తుతానికి ఈ ఏమీ లేవు కదా, తిట్టాడు కొట్టాడు అని ఎవిడెన్స్ లేదు. మనకు కావాల్సిన ఎవిడెన్స్, అన్నిటికంటే మెయిన్ ఎవిడెన్స్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అనే ఎవిడెన్స్ కావాలి. దీనికి ఏం చేయాలి? ఒక వల బన్నాలి సముద్రంలో, నువ్వు లేకపోతే సెలయేరులో వలేసి చేప పడాలి, ఎర్రయ్యాలి కదా. ఇప్పుడు ఆవిడ కెమెరా పెట్టింది. అయితే ఒక్క నిమిషం, ఎర్ర గురించి మాట్లాడినప్పుడు అయితే ఈవిడకి న్యాయం జరగాలి, లేదంటే ఈవిడకి ఆస్తి రావాలి, ఈవిడ కోరుకున్న డబ్బులు రావాలి, అన్నీ రావాలంటే ఈవిడ న్యాయంగా ఫైట్ చేయడం అది వేరు. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా వేరే ఒక అమ్మాయిని, అంటే మరి తను ఆ టైంలో ఎందుకు వచ్చింది ఏంటనేది ఇప్పుడు వాళ్ళిద్దరు బయటకు వచ్చి చెప్తేనే తెలుస్తుంది మనకి. ఈవిడకి ఇవన్నీ న్యాయం జరగాలి, ఈవిడ కోరుకున్న జరగాలి అన్నప్పుడు ఈవిడ న్యాయంగా పోరాడాలి. కానీ వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ చేస్తూ, అమ్మాయిలు సారీ నేను మర్చిపోయాను ఉన్నారు అని చెప్పడం వేరు. కనీసం మరి పాపం వాళ్ళ పార్ట్నర్ భార్య కూడా ఒకవేళ ఉంటే ఉండొచ్చు, అవన్నీ నేను చెప్తా. బట్ ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ దిస్. గుర్తుపెట్టుకో, ఇది నేను మళ్ళీ మర్చిపోతా.
ఇప్పుడు ఈ వల పన్నిన తర్వాత అతను ఏ రకంగా దొరుకుతాడు, చేపను పట్టాలి. అయితే అతను ఫస్ట్ ఒంటరితనం అనుభవించాలి. ఓకే, భార్య బిడ్డ ఫ్యామిలీ ఏం లేకుండా ఒక్కడే ఉంటే సో లోన్లీ ఫీల్ అయ్యి ఏదైనా మందుకు అలవాటు పడవచ్చు, లేకపోతే ఎవడన్నా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి బాధపడచ్చు, లేదు ఇటువంటి ఎవరన్నా అమ్మాయి దగ్గర ఉండి ఓదార్పు యాత్ర చేయొచ్చు, ఇటువంటి ఏదైనా జరగచ్చు. సో చూద్దాం. పెట్టింది నెల 2 నెలలు 3 నెలలు గడుస్తుంది. సో రోజు ఈ అబ్బాయి పాపం బిడ్డను చూసుకోవడానికి ఇంటికి రావడం, సాయంత్రం 7-8 ఆ టైంలో కాసేపు వచ్చి చూసుకొని వెళ్ళిపోవడం అట్లా. ఒక రోజుట ఈయన 10 గంటలకు వచ్చేసేట రాత్రి 10 గంటలకి భర్త ఎలా వస్తాడండి ఇంటికి, ఎలా వస్తాడు అని చెప్పి వాళ్ళ మామగారు ఈవిడ చాలా టెన్షన్ పడిపోయారట. తన పెళ్ళాం తన బిడ్డను చూసుకోవడానికి ఒక మొగుడు రావడానికి రాత్రి 10 గంటలు, అవ్వా ఎంత అన్యాయం కదా. ఈ విషయమై వాళ్ళు వెంటనే షీటిన్స్కి కాల్ చేసేసారట. ఏమని, వీడు కొట్టేస్తాడు, చంపేస్తాడు, లేకపోతే అత్యాచారం చేసేస్తాడు, ఇటువంటి మొత్తానికి అత్యాచారం. ఇప్పుడు అత్యాచారం అంటే భార్య పైన అత్యాచారం చేయడం. నిన్న వాళ్ళ నాన్నగారు కూర్చొని సుమన్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూడండి. ఇలా మా అల్లుడు వచ్చాడండి ఆ రోజు, ఇది ఇప్పుడు ఆయన చెప్పాడు అనుకో, ధర్మ చెప్పాడు అనుకో, సర్లే ఆయన సమర్థించుకోవడానికి. అంటే వాళ్ళ నాన్నగారు కూర్చొని ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నోటితో వచ్చిన పలుకులు ఏమిటంటే, ఆ రోజు రాత్రి 10 గంటలకు వచ్చాడండి, 10 గంటలకి ఎలా చేస్తామండి, ఆడిపెళ్ళం ఆడుకొడుకు 10 గంటలకు కాకపోతే 1 గంటకు వస్తాడు, 4 గంటలకు వస్తాడు, ఎప్పుడు వస్తే నీకేంటి, సరే పోని. ఆ బాబు నిద్రపోతున్నాడు, అందుకని నిద్రపోతే ఒక తండ్రి, నాకు తెలుసు ఒక తండ్రి గారు నిద్రపోతే ఏం చేస్తాం, వాడు కాలు ముద్దు పెట్టుకుంటాం, తల నిమురుతాం, చూసి సంతోషపడతాం కదా. ఎవడు తండ్రి హాయ్ లేరా ఇప్పుడు నా తోడు కూడా నా ఉండవు, అసలు ఎందుకు వస్తున్నాడు, బిడ్డను చూసుకోవడానికి ప్రేమలే కదా, ఆ ప్రేమ వచ్చిన వాడు ఏం చేయడు కదా. సరే, ఇప్పుడు అక్కడ ఆయన తరిమేయడానికి కారణం ఏంటి, అసలు వీడు బిడ్డనే చూడకూడదు, వీడికి బిడ్డ రాకూడదు అనే కర్కసత్వం అని మీరు అనుకుంటే, దానికి మించిన మరో కోణం మీరు గమనించండి. ఇక్కడ ఇది మానసికంగా ఆయన క్షోభ చాలా ఉంటుంది, నాకు బాధపడతాడు. ఎందుకంటే ఏ తండ్రికైనా ఎంత బాధ ఉంటుంది. సో ఇప్పుడు ఇతనట రాళ్ళేసి కొడతాడేమో ఇంటి మీద, వీళ్ళేసి కొట్టేస్తాడేమో, లేకపోతే బూతులు తిట్టి బయట గొడవ చేస్తాడేమో అని మేము పోలీసుకి కాల్ చేశాం. మరి ఆయన అలాంటిది ఏమైనా చేశారా అని. ఒకవేళ ఇంతకుముందు ఏమైనా చేసి ఉంటే వీళ్ళు భయపడడానికి, ఇంతకుముందు రాళ్ళేసిన చరిత్ర ఈయనకే ఉంది కదా, వాళ్ళ మామగారికే ఉంది కదా. అవును, ఆయనే చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేశాడు కదా, ఇంకా ప్రతి ఒక్కడు అలాగే అనుకుంటున్నారేమో ఆయన, నాకు తెలియదు. అదేదో ఉంటాయి కదా పచ్చకామర్లో వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చకామర్. సో ఆయన చెప్పిన మాట మీకు చెప్తా, మీరు అందరూ టీవీ చూసుకోవచ్చు. ఆయన అన్నది అదే. సో మరి ఆయన యాంకర్ అడిగాడు, అయితే అతను ఏమన్నా అట్లాంటిది ఏమన్నా చేశాడా, గొడవ చేశాడా అంటే ఏం చేయలేదండి, రాళ్ళు వేయలేదు, గొడవ చేయలేదు, బూతులు ఏం తిట్టలేదు. అతను కామ్గా అతని తార్ జీప్లో అలా కూర్చొని ఉన్నాడు, బిడ్డను చూపిస్తే కానీ వెళ్ళను అన్నట్టుగా అట్లా అక్కడ కూర్చొని ఉన్నాడు. మరి అది ఏ రకంగా ఇదవుతుంది, ఆయన అక్కడ కూర్చొని ఉంటే ఈ లోపల వీడు కొట్టేశాడు, చంపేస్తాడు, ఏదో చేసి చేసేస్తాడు అని చెప్పి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తే ఎందుకు ఈ పెంటని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే, రాత్రి 10 గంటలకి ఇక్కడ ఎందుకు ఆయన ఉండకూడదంటే, అరే నేను అక్కడ నీ కోసం వలపన్ని అంత కెమెరా పెడితే నువ్వు ఇక్కడికి వచ్చి బిడ్డను చూసుకుంటా, భార్య నువ్వు బాగున్నావా, నా కొడుకు ఎట్టా ఉన్నావు, ఇట్లాంటివన్నీ అడిగితే నా చాప ఎప్పుడు పడుతుంది అక్కడ, నాకు ఎవిడెన్స్ కోసం నీకు అక్కడ పెడితే రోజు ఏంట్రా నాకు ఈ పంచాయతీ, పో అక్కడ పోయి ఎవరితో తీసుకొచ్చి చేస్తే కదా నాకు ఎవిడెన్స్ వచ్చేది. అందుకని 7 o'clock అయినా అలౌ చేస్తారు కానీ 10 గంటల తర్వాత అలౌ చేయరు. తొందరగా పో, ఇంటిపో, ఇంకా 4 తిట్లు తిడితే వాడు బాధపడి ఎవరితో ఏడ్చి తట్టుకోలేక. ఇప్పుడు ఏ మగాడైనా సరే కొడుకు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదంటారు కదా, నువ్వు లోపలికి రానివ్వు 10 గంటల తర్వాత, భార్యతో సుఖం లేక, కొడుకును చూసుకోలేక. ఇప్పుడు బాలింతగా ఉన్న టైంలో చాలాసార్లు సంసారం జరగదు. ఓకే, పాపం పాలిచ్చే తల్లి ఆవిడ ఇబ్బంది పెట్టకూడదని దీంట్లో ఉంటుంది. అలాంటి సంసారం చెయ్యని టైంలో, అంటే కడుపుతో ఉన్నప్పుడు కావచ్చు, బాలింతగా ఉన్నప్పుడు కావచ్చు, అటువంటి టైంలో మగాడు జనరల్గా కొంత వల్నరబుల్గా ఉంటాడు. అవును, ఎవరన్నా కొంచెం అండలంగా తీసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఉంటుంది. సో ఇదే టైం వీడు ఎవరికైనా మరి దొరకాలి అనేది ఇది ఉండొచ్చు. బట్ అటువంటి టైంలో మగాడిని ఆపేదేంటి, మగాడికి ఆ సుఖం దొరకనప్పుడు, అలవాటు పడ్డ అంటే రెగ్యులర్గా సంసారం చేసే మగాడికి ఆ సుఖం దొరకనప్పుడు వాడు వేరే పక్కదారులు తొక్కకుండా ఉండే జాగ్రత్తలన్నీ కూడా ఉండే వాడిని కట్టి పెట్టేది ఏంటి తెలుసా,
ఆ టైంలో కొడుకు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు మిగతావి ఆలోచనలు రావు. వీడికి ఇవేమీ ఉండకూడదు. ఇప్పుడు ఉండనప్పుడే కదా వేరే ఆలోచనలు వస్తాయి. సో 10 గంటలకి తరిమేస్తే ఏం ఏ మగని నువ్వు రాకొద్దు భా కొడుకు లేడు పెళ్ళం లేదంటే ఏం చేస్తాడు వాడు? తప్పే లేదు నిజంగా చేసినా కూడా, నేను చెప్తాను. అవును, అంటే ఆల్రెడీ భార్య దగ్గర రానివ్వకుండా లేదంటే దట్ ఈస్ లిటరల్లీ ఇది మెంటల్ హెరాస్మెంట్ అంటే. ఇవి రాసిందే ఇది మనిషికి మెంటల్ హెరాస్మెంట్ అంటే. దానికి తోడు పోలీసులు వచ్చి మళ్ళీ అంటే లిటరల్ మెడబెట్టి బయట గంటడం అనమాట. కొడుకుని చూసుకోవడానికి క్లియర్ కట్గా అతను ఏ అల్లరి చేయలేదని చెప్పి వాళ్ళ నాన్న ఇచ్చిన భయానం ఉంది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఈవిడ అంటే ట్రాప్ క్లియర్ కట్గా ఇతను లోన్లీగా ఫీల్ అవ్వాలి, ఎమోషనల్గా గురై ఎవరో ఒకరిని తీసుకెళ్ళి అక్కడ. సో మేబీ రీతూ చౌదరి ఈయన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో ఆ బాధలో ఈయన కలిసి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఏదో డిస్కషన్ అయి ఉండొచ్చు. వెళ్ళారు. సరే ఈవిడ అనుమానిస్తున్నట్టుగా వచ్చారు దొరికారు, సీసీటీవీ ఫుటేజ్లో దొరికారు. ఓకే ఫైన్, సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళిద్దరు నడుస్తూ వెళ్తున్నట్టు ఉంది. అంతకు మించి లోపల ఏమీ దొరకలేదు. ఇప్పుడు అయితే ఆమె అంటుంది కదా, మరి నేను ఫస్ట్ పార్టే రిలీజ్ చేశాను ముందుల్లి ముసళ్ళ పండుగ అన్నట్టు, నాకడ వాళ్ళు సెక్స్ చేసుకున్న వీడియోస్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా రిలీజ్ చేస్తాను అన్న వేలో ఆమె మాట్లాడుతుంది. కానీ కేవలం ఈ వీడియోస్ రిలీజ్ చేసింది. అయితే మళ్ళీ ఈమె ఇంకొకటి ఏంటంటే రీతూ చౌదరి ఒక్కరే కాదు, దీంట్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే వీళ్ళు కూడా ఉన్నారు రీతూ చౌదరి అని చెప్పి చెప్తుంది. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. రీతూ చౌదరితో అటువంటిది ఏమీ లేదు అనే విషయం బల్ల బుద్ధి చెప్పాడు ఆయన. దమ్ముంటే చూపించు, వీడియో చూపించాలి దమ్ముంటే. ధర్మ అదే చెప్పాడు. రీతూ చౌదరితో నాకు అటువంటి సంబంధం ఏదన్నా ఉందంటే నువ్వు దమ్ముంటే చూపించు. ఇప్పుడు ఏంటంటే ఇదిగో వీళ్ళు వెళ్ళారు కాబట్టి. అయితే ఈవిడ అంత గట్టిగా ఎందుకు నమ్ముతుందంటే, నాకు నైట్ ఇప్పుడు సరే ఫ్రెండ్ అయితే నా మార్నింగ్ టైంలో రావాలి, లేకుంటే 7కో 8కో రావాలి, డైలీ నైట్ 12-1 నుండి 4 మధ్యలో ఈ టైంలోనే వస్తున్నారు. అది కూడా మళ్ళీ కింద సెక్యూరిటీ దగ్గర. ఇప్పుడు ప్రపంచం అంతా నీ టైమింగ్స్తో నడవాలంటే కుదరదు కదా. కొంతమంది పొద్దున్న లేవని కూడా లేవరు, మందు పార్టీలు చేసుకునేవాళ్ళు, పబ్బులకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే ఆ బ్యాచ్ వాళ్ళు వెళ్ళి పార్టీ అయ్యేటప్పటికే 1 గంట 2 గంటలు అవుతుంది, బయటకు వచ్చేటప్పటికే ఇంటికి చేరేటప్పటికి 2-3 అవుతుంది. అప్పుడు అది హ్యాంగ్ ఓవర్ పడుకున్న తర్వాత వాళ్ళు 11 గంటలకో 12 గంటలకో లేస్తారు. లేచిన తర్వాత వాళ్ళు ఏదో 4 పనులు ఉంటే చూసుకుంటారు. మళ్ళీ అయితే ఆవిడ ఈ కోణం కూడా చెప్తుంది, ఒకవేళ బయట ఈవిడ పబ్బుకి వచ్చో లేదంటే దేనికో తిరగడానికి వచ్చో షెల్టర్ కోసం కానీ, లేదంటే ఆవిడకి ఇంటికి వెళ్ళలేక వర్షంలో తడిసిపోయి కానీ తనని ఆదుకునే ఆపద్బాంధువులు ఎవరు లేరు, ఓన్లీ ధర్మ మహేషే ఉన్నాడని చెప్పి ఒకరోజు వచ్చింది 2 రోజులు వచ్చిందంటే నేను ఒప్పుకుంటాను. గత 3 నెలలుగా కంటిన్యూగా సేమ్ నైట్ టైంలోనే వస్తుంది, ఏంటి దీన్ని వెనుకున్న కారణం అని అంటుంది ఆమె. ఈ కోణం ఆవిడే చెప్తుంది, ఆ కోణం ఆవిడే చెప్తుంది. మరి 3 నెలలుగా రోజు వస్తుంది అనే ఫుటేజ్ చూపించమనండి. చూపించింది ఒకటే కదా. అవును, ఏ డేట్లో ఎన్నిసార్లు వచ్చింది అని అడిగితే ఆవిడ వచ్చి ఉంటుందంటే ఒక 10 సార్లు 15 సార్లు. అవును, ఫ్రెండ్స్ అన్న తర్వాత ఒక కంపెనీకి అలవాటు పడ్డాక ఖచ్చితంగా ఉంటారు. అతను లోపల స్టోరీ డిస్కషన్స్ జరుగుతూ ఉండొచ్చు, లేదు ఆయన బాధలు చెప్పుకుంటూ ఉండొచ్చు, ఇట్లా చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు కాబట్టే ధర్మ అంత ధైర్యంగా దమ్ముంటే చూపించన్నాడు. లేకపోతే నిజంగా ఏమన్నా జరుగుంటే ఈ పాటికే కాళ్ళబేరానికి వెళ్ళిపోయి ఆ అబ్జెక్షన్ కూడా క్యాన్సిల్ చేసేసి నువ్వు చూసుకోమ్మా ఏదో ఒకటి అని కాళ్ళబేరం జరుగుండేది కదా. ఇప్పుడు ఆయన సినిమా కెరీర్ ఇవన్నీ కూడా పణంగా పెట్టుకుని ఆయన చేయడు కదా. సో ఇది ఎంత సిల్లీ థింగ్ అంటే మనం రీసెంట్ ఇప్పుడు అసలు ఆవిడ చేసిన పెద్ద పప్పులో కాలు ఎక్కడ వేసిందంటే కెమెరా పెట్టానని బయట చెప్పడం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టపరం నేరం. చాలా ఆవిడ దాన్ని ఎలా సమర్థించుకుంటుందంటే, నేను LLB స్టూడెంట్, నాకు లా తెలుసు, ఓకే, అయితే నా ఇంట్లో నేను ఏమన్నా ఎక్కడన్నా పెట్టుకుంటే అది నా ఇష్టం, నా ప్రాపర్టీ. అయితే నేను అందరూ అడుగుతున్నాను, ఇది కనుక రైట్ అంటే ఆవిడ LLB టాపర్ ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పటికిప్పుడు ChatGPT గూగుల్ మనం అంత పుస్తకం అంతా చదవలేం కాబట్టి అడగండి, ఈజ్ ఇట్ లీగల్ టు పుట్ ఏ కెమెరా వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ హస్బెండ్? మీ భర్తకి తెలియకుండా, భర్తే కాదు పని మనిషి ఉన్నా కూడా పని మనిషికి తెలియకుండా నువ్వు కెమెరా అక్కడ బాత్రూంలో పెడితే కూడా తప్పే కదా. ఇప్పుడు నీ ఇంటికి పని చేయడానికి వచ్చిన ఒక ఆవిడ అర్జెంట్ అయ్యి బాత్రూమ్ పోయింది, నేను నా ఇల్లు నేను బాత్రూంలో కెమెరా పెట్టుకుంటానంటే తప్పు, చాలా తప్పు కదా. అది కరెక్ట్ ఎట్లా అవుతుంది అసలు? ఎవరు సమర్థించుకోవాలి? నా ఇల్లు రా, నా బాత్రూమ్ రా, నేను కొనుక్కున్నాను రా, నేను పెట్టుకుంటానంటే ఎప్పు తీసి కొడతాడు ఎవడన్నా కదా. అవును. సో అలాగే
ఏంది కూడా భర్తకి తెలియకుండా నువ్వు కెమెరా పెట్టడం అనేది లీగల్లీ రాంగ్, ఖచ్చితంగా రాంగ్. అండ్ అలా కెమెరా పెట్టినా కూడా ఈవిడికి ఏం దొరకలేదు కాబట్టి సో బయట అది చెప్పుండకూడదు ఆవిడ. బేసికల్లీ ఏంటంటే ఈవిడికి బయట ఉన్నది మాత్రం చూపించి అదిగో అర్ధరాత్రి 1 గంటకు వచ్చారు 4 గంటలకు వెళ్ళారు కాబట్టి అదే 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 జరిగింది అదే అదే అని చెప్పి చెప్పచ్చు. అలా చెప్పడం వల్ల నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు పాపం. ఓకే, సో ఇప్పుడు అంతవరకు వదిలేసింది అనుకోండి, ఇది ఒక అంబిగ్యూటీ ఉంటుంది. ఒక వేగ్గా నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేదు అది వాళ్ళ ఫ్రీడమ్ అండి, వాళ్ళు ఉండొచ్చు. అమ్మాయి అబ్బాయి అర్ధరాత్రి కలిసి ఉంటే ఏంటి, ఒకటే రూమ్లో ఉంటే ఏంటి, అది జరిగిందని ప్రతి ఒక్కళ్ళు అనుకోకూడదు. అసలు జరిగిందా లేదా అనే డిస్కషనే అవసరం లేదు. మనం కోర్ట్ మూవీలో చూసాం కదా మనం, సేమ్ వాళ్ళు వెళ్ళి రూమ్ లో ఉంటే అది జరిగిపోయినట్టే అని ఎట్లా అనుకుంటారు. బర్త్డే పార్టీ చేసుకున్నారు అర్ధరాత్రి 12 గంటలకి. అదే అంటున్నా, ఒకవేళ గనక ఇలా సగం పెట్టి వదిలేసి ఉంటే ఒక సస్పెన్స్, ఈ పెద్ద డివిజన్ ఉండేది. ఏంటి, అవుననే వాళ్ళు కొంతమంది, కాదనేవాళ్ళు కొంతమంది, బుద్ధి లేదనేవాళ్ళు కొంతమంది, లేదు ఫ్రీడమ్ అనేవాళ్ళు కొంతమంది, ఇలా డిస్కషన్ జరిగేది. కానీ ఆవిడ కెమెరా ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు ఛాలెంజ్. ఇప్పుడు కనుక నిజంగా నువ్వు ఉంటే చూపించని ఛాలెంజ్ చేసినప్పుడు, నువ్వు చూపించకపోతే నువ్వు చెప్పేదంతా కట్టు కదా, నువ్వు బ్లఫ్ చేస్తున్నావు. బ్లఫ్ చేయడమే కాకుండా దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలని ఒక అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేసి. ఒక్కరని మెన్షన్ చేయకండి, ఆవిడ ఏమో ధైర్యంగా చాలా మంది అమ్మాయిలు మీ పేర్లు చెప్తుంది, ఆవిడ పేరుతో పాటు అడ్రస్లు కూడా చెప్తుంది, అడ్రస్లు కూడా చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు రీతు చౌదరికి రేపు పెళ్లి కాకపోయినా, ఆ అమ్మాయి ఇలాంటిది అని చెప్పి బయట ఎక్కడైనా ఆపర్చునిటీస్ రాకపోయినా దానికి బాధ్యులు ఎవరు? గౌతమి చౌదరి ఆవిడ చేసిన కామెంట్లు మామూలుగా కాదు. అక్కడ కెమెరా పెట్టా, దాంట్లో అది దొరుకుతుంది అని చెప్పింది కదా. మరి ఇప్పుడు రేపు రీతు చౌదరి వచ్చి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయట నా పరిస్థితి ఇదని తెలుసుకొని ఆవిడకి చిచి నీ క్యారెక్టర్ ఇలాంటిది, నువ్వు మా ఇంటికి రాకు అని చెప్పి వాళ్ళ అమ్మ తరమిస్తున్నా, లేదు రేపు ఆవిడకి పెళ్లి చూపులకి ఎక్కడైనా సరే పెళ్లికి సంబంధాలు లేక ఆవిడ జీవితం అంతా నాశనం అయిపోయినా దాని అంతటికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా వీళ్ళు అవుతారు. గౌతమి చౌదరి నా జీవితం నాశనం అయిపోయింది, నాకు డబ్బులు ఇప్పించండి, నాకు ఆస్తి ఇప్పించండి, భరణం ఇప్పించండి అంటారు కదా, వాటికి 10 ఇవ్వాలి ఇప్పుడు రీతు చౌదరి. అవును అసలు అంటే నువ్వైనా పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కన్నా, కనీసం ఆవిడకి ఆ భాగ్యం కూడా లేకుండా చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు చేస్తుంది, మళ్ళీ ఈవిడకి రైటే లేదు. నీ ప్రాబ్లం గురించి పక్కన వాళ్ళని తీసుకొచ్చి పక్కన వాళ్ళని ఆ లైఫ్ వాళ్ళ రిస్క్లో పెట్టడం అసలు నీకు రైట్ లేదు. అండ్ ఇంకొక చాలా దారుణమైన విషయం ఏంటంటే అక్కడితో ఆగకుండా వాటర్ తీసుకుంటారా? వాటర్ ఆ బాటిల్ బాగుంది. వాటర్ కిందికన్నా దింపులే అంటే కొంచెం అయ్యో ఇది ఇట్లా దానికి వైర్కి ఇట్లా చుట్టూ దానికి పైన దానికి అక్కడితో ఆగకుండా ఆవిడ ఇలాంటి ఎంతమంది ఇళ్ళకి ఈవిడ వెళ్తోందో. అవునవును, మళ్ళీ ఈవిడే అంటది ఇంకెక్కడ ఇల్లు లేవో రోజు నా ఇంటికే వస్తుందని. మరి ఇలాంటి ఎంతమందికి వెళ్తుందని కూడా ఈవిడే. అదే కదా ప్రాబ్లం. 2 విషయాలు ఆవిడ చెప్తుంది, 2 సైడ్స్ నుంచి ఆవిడ చెప్తుంది. ఇంకొకటి ఎంతమంది షుగర్ డాడీస్ అనే మాట వాడింది. షుగర్ డాడీ అంటే ఏంటంటే అంకుల్స్ ఎవరైతే ఉంటారో ఆ అంకుల్స్ సుఖం కోసం వీళ్ళకి అవి ఇవి కొనిస్తారు. అంటే లిటరలీ మానిటరీ ఫేవర్స్, డబ్బులో ఏదో ఇస్తారు, వాళ్ళకి సుఖం అందిస్తుంది. లిటరలీ ఒక వేశ్య. అవును అనే ముద్ర ఆవిడ మీద వేసాము, ఒక ఆడ అమ్మాయి మీద. అది కూడా ఒక సెలబ్రిటీ ఆవిడ, బిగ్ బాస్కి వెళ్ళిన సెలబ్రిటీ. ఆవిడకి రేపు గొప్ప గొప్ప కెరీర్ ఆవిడ వెయిట్ చేస్తుంది, ఒక పెళ్లి లైఫ్ కోసం వెయిట్ చేస్తుంది. రేపు ఒక నీలాగే ఒక మంచి బాబుని కూడా కనాలనుకుంటుంది. అటువంటి ఆవిడ జీవితం మొత్తం నాశనం చేసింది ఇటువంటి స్టేట్మెంట్ తోటి. ఏమి సాక్ష్యం లేకుండా ఇదిగో నడిచెళ్ళారు కాబట్టి ఇది అదే. సో అయితే ఆవిడ చెప్పిన కంప్లీట్ పాయింట్ ఏంటంటే ఆవిడ గనక కోర్టులో దావా వేస్తే పరువు నష్టం దావా 50 కోట్లు వేయచ్చు ఈవిడ మీద. ఈవిడికి ఇస్మత్ మండి కాదు ఇంకే కాదు, అన్నీ కట్టాలి ఈవిడ. దీనికి తోడు ఆవిడ ప్రస్తుతం ఆవిడ సమాధానం చెప్పడానికి కూడా బయట లేదు, బిగ్ బాస్లో ఉంది.
ఆ టైంలో సో అదే రీజన్ అయ్యి ఉండొచ్చా మరి? అంటే ఇప్పుడు నేను ఇట్లా చేసినా కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు లేరు, ఆవిడ ఇక్కడ లేదు. ఒకవేళ అంటే ఆవిడ కూడా ఆల్రెడీ సెలబ్రిటీ, ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉంది కదా. ఎందుకంటే ఒక అన్నయ్యో లేకపోతే తండ్రో ఉంటే గట్టిగా వెళ్ళి చెప్పు తీసుకుని నా చెల్లెల్ని ఇట్లా అంటావే, నా కూతురు ఇట్లా అంటావే గట్టిగా వెళ్ళి వేసుకుంటారు. అవును, దమ్మున్న వాళ్ళు అయితే. లేకపోతే కేసులు పెడతారు. అమ్మాయికి పాప నాన్న లేరు, రీతు చౌదరి వాళ్ళ నాన్న లేరు, అండ్ ఏదో ఇంతకుముందు ఏదో బ్రేకప్ అయిపోయింది. సో ఎటువంటి బయట సపోర్ట్ లేదు పాప. వాళ్ళ అమ్మగారు పెద్ద ఆవిడ ఇది చూసి ఏడ్చి 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 ఇంక ఏం చేసేలాగా ఆవిడ పోలీస్ స్టేషన్ పరిగెత్తింది. మియాపూర్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిగెత్తి, అయ్యా నా కూతురి మీద ఇట్లా లేనిపోయిన అభాండాలన్నీ వేస్తున్నారు, మీకు ఒక అక్క చెల్లి ఉంటుంది కదా, ఇలా వేస్తే ఊరుకుంటారా సార్, కంప్లైంట్ తీసుకోండి సార్, ఎఫ్ఐఆర్ చేయండి సార్ అమ్మాయి మీద అంటే కంప్లైంట్ అయితే తీసుకున్నారు. కానీ ఆవిడెవరు? ఆవిడ తలుచుకుంటే 4-5 పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఇచ్చగలదు. అండ్ ఆవిడ వెనకాల ఎవరో పెద్ద ఆయన ఎవరో ఉన్నారని చెప్తున్నారు, ఎవరో మనకి తెలియదు. సో మొత్తానికి ఆవిడ పైరువి గట్టిగా నడిచి ఎఫ్ఐఆర్ ఇంకా చేయలే. ఇంత దారుణంగా ఇంత నీచంగా ఒక సెలబ్రిటీ లాంటి అమ్మాయిని పట్టుకుని నువ్వు షుగర్ డాడీస్ ఎంతమందితో తిరుగుతున్నావు, ఎంతమందితో రోజు ఇలా చేస్తున్నావు, వెళ్తున్నావా అని అనింది ఆవిడ. ఇంకొకటి ఏమనిందంటే, నేను ఇన్ఫ్లుయెన్సర్ని అంటే గౌతమి అన్న మాటలు ఇవి, నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను నాకు ఏదైనా జరిగితే, నా ఫ్యామిలీలో ఏదైనా జరిగితే నా వాయిస్ రేజ్ చేయగలను నేను. సో అట్లాంటి నా హస్బెండ్ తోటే ఇట్లా చేస్తుందంటే, వాయిస్ రేజ్ చేయలేని చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్తో ఏం చేస్తుంది, ఎన్ని చేస్తుందని అనింది. ఏం చేస్తుంది, ఎన్ని చేస్తుంది, ఎంతమంది షుగర్ డాడీలు ఉన్నారని వాడు కూడా వాడింది. అది ఎంత పెద్ద నేరం అంటే, ఇప్పుడు మామూలుగా ఒక మగాడిని తిట్టడం వేరు, సరే నీ ఆడవాళ్ళకి మనం చాలా పెద్ద వేసాం, చట్టం చదువుకున్న ఆవిడకి తెలుసు, మోడస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అంటారు. సో దానికి నువ్వు ఇంత నీచమైన కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళు చట్టపరంగా నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే కోర్టులో డిఫమేషన్ దావా వేసినప్పుడు కూడా నువ్వు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు ఈయన గిస్మత్ మంది మొత్తం ఆవిడదే అని చెప్పి ఇచ్చినా కూడా రీతు చౌదరి వేసే కేసుతో గిస్మత్ మంది మొత్తం అమ్మి ఈవిడికి కట్టాలి నువ్వు. సో అయితే ఇప్పుడు ఈవిడిది గిస్మత్ మండి అంటే ఈవిడిది అయినట్టేనా, లేకుంటే ఇప్పుడు కోర్టులో ఇచ్చేంత వరకు కూడా మరి కోర్టు ఇచ్చేంత వరకు అది ఆయనది కాదు ఆవిడది కాదు. ఏంటి ప్రస్తుతం గిస్మత్ మండి రెస్టారెంట్ కాదు వాళ్ళది, దాని మీద వచ్చే రాయల్టీ. ఆ రాయల్టీ ఇప్పుడు ఇంత బిజినెస్ జరిగితే ఎంతో 2% 3% ఎంతో ఇవ్వాలి. ఆ రాయల్టీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఈవిడికి ఇవ్వాలా ఈయనకి ఇవ్వాలా అనే కోణంలో లేదు వాడికి ఇవ్వడానికి లేదు నాకే ఇవ్వాలి అని చెప్పి ఈవిడే లేదు ఆవిడకి ఇవ్వకండి, కావాలంటే ప్రస్తుతానికి ఆపేయండి అని చెప్పి ఆయన అప్పటికి ఇంకో మాట అన్నాడు, దీని మీద వచ్చే ఆదాయం నీకు వద్దు నాకు వద్దు, మొత్తం కొడుకు పేరు మీద వేద్దాం. అది బెటర్ కదా కాదట, కొడుకు పేరు మీద వేయకూడదట. దాని మీద కూడా పెద్ద పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిన పంచాయతీలో అది కూడా మొత్తం ఆన్ రికార్డ్ ఉంది. అది కొడుకు పేరు మీద ఎందుకు, నా పేరు మీద పెట్టాలి అంటే అప్పుడు ఎవరికైనా అంటే కొడుకుని మళ్ళీ ఇప్పుడు కొడుకు నాకు కావాలని ఆయన పోరాడుతున్నాడు కదా, కొడుకుని నేను తీసుకెళ్ళిపోతే మరి మొత్తం అంతా కూడా అటు వెళ్ళిపోతుందని ఆయన ఇచ్చేస్తున్నాడు కదా. కొడుకునిచ్చే నేను ఇచ్చేస్తాను మొత్తం, నువ్వు నా కొడుకునిచ్చే నీకు గిస్మత్ మండి కాదు, కావాలంటే ఇంకోటి కూడా రాసి ఇచ్చేస్తా. ఆ కొడుకు మించింది ఏం లేదు అనేది ఆయన చాలా క్లియర్ కట్గా ఉన్నాడు. బట్ ఈవిడ ఇది కొడుకుని అడ్డం పెట్టుకొని నడిపిస్తుంది అంతా. సో ఇక్కడ ఇందాక మనం ఒకటి మిస్ అయ్యాం. ఆవిడని డిఫేమ్ చేయడం, చండాలంగా మాట్లాడడమే కాకుండా, ఒక మోడస్టీ ఆఫ్ ఉమెన్ని కించపరుస్తూ మాట్లాడడమే కాకుండా, ఆవిడ లేని టైంలో ఆవిడకి ఎవరు లేరు మాట్లాడడానికి, వాయిస్ రేజ్ చేయడానికి ఎవరు లేని టైంలో వాళ్ళ అమ్మ వెళ్ళి కేసు పెడితే వాళ్ళ అమ్మని కూడా బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇది విను, ఒక్కసారి విను. నీ ఇంటిమసీ వీడియో బయటకు వచ్చేదాకా వీళ్ళతో పెట్టుకోకు. మా మామగారు రాలా, రీతు చౌదరి నీ కోసం వచ్చారు, నీ ఇంటిమసీ వీడియో బయటకు వచ్చేదాకా అయితే వీళ్ళతో పెట్టుకోకు. ఎందుకంటే సో ఇంటిమసీ వీడియో అంటే లోపల ఏదో వీడియో ఉంది, ఆ వీడియో బయటకు వచ్చేదాకా నువ్వు వెళ్తూ పెట్టుకోకు అని చెప్పేది రీతు చౌదరి అని చెప్పి పేరు కూడా సంబోధించింది. మనకి చక్కగా సాక్ష్యం మొత్తం ఇచ్చింది ఎవరి గురించి మాట్లాడుతుంది అనేది. రీతు చౌదరి గురించి మాట్లాడుతూ నీ ఇంటిమసీ వీడియో బయటకు వచ్చేదాకా నువ్వు వీళ్ళతో చేసుకోకు అంటే మరి అంత ఆమె అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది అంటే ఉన్నట్టే కాదు. నువ్వు అర్థం చేసుకో, రీతు చౌదరికి ఇది వినపడదు కదా. ఇప్పుడు ఇది ఎవరికి వినపడుతుంది, వాళ్ళ అమ్మకి మాత్రమే వినపడుతుంది. వాళ్ళ అమ్మకి ఈ విషయం తెలియదు, జరిగిందా లేదా ఏమైనా ఉందేమో, బయటకు వచ్చేస్తే నా కూతురు బతుకు అన్యాయం అయిపోతుందేమో. ఆవిడ నోరు మూయించడానికి ఇదిగో నీ కూతురు వీడియో బయట పెడతా, నువ్వు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఎందుకంటే రీచుతో లోపల ఉందనే విషయం నీకు తెలుసు నాకు తెలుసు,
గౌతమికి కూడా తెలుసు. మరి ఇది గౌతమికి రీతుకు వినపడదని తెలిసి కూడా ఎవరిని బెదిరిస్తుంది ఇవిడ? క్లియర్ కట్గా వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తుంది. బ్లాక్ మెయిల్ అంటారు దీన్ని. నువ్వు గనక ఏదైనా చేస్తే, నువ్వు వాళ్ళతో గనక వెళ్తే, ధర్మా సైడ్ గనక వెళ్తే, నేను నీ ఇంటిమసీ అంటే నీ వీడియో ఏదో బయట పెడతాను అని బెదిరించి బ్లాక్ మెయిల్ అంటారు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ మెయిల్. ఇన్ని నేరాలు చేస్తుంది పబ్లిక్గా. సో ఇప్పుడు మనకు ఈవిడ జరుగుతున్నటువంటి కేసులో కిరాక్ సీత కూడా ఆమె నేమ్ కూడా బయట తీసుకొచ్చింది, అట్లాగే రీతు చౌదరి అండ్ ఇప్పుడు ధర్మ మహేష్ ఉన్నాడు. ఇదంతా కూడా మళ్ళీ కావడానికి ఈ గౌతమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్తో కనెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఏదో గొడవ అయింది అని చెప్పి చెప్తాను. నేను ఇది పోలీసులకు చెప్పాలి సార్, ఇది పోలీసులు బయాస్డ్ కాదు, ఏ ఆడపిల్లకైనా న్యాయం చేస్తారు అనుకునే కోణంలో అనుకునేట్టయితే, సో వీళ్ళ అమ్మగారు ఒక అంత పెద్ద ఆవిడ నా కూతురికి ఇంత అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సీఏ దగ్గర కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా ఆయన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎవరెవరి ప్రెషర్కి ఆయన తలొగ్గుతున్నారు, ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. ఏ రీతు చౌదరి వెళ్ళి గౌతమి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏ సాక్ష్యాలు లేకుండా మీరు కంప్లైంట్ కట్టారు కదా, ఈవిడ లిటరల్లీ ఆన్ ఎయిర్ ఇంతకు మించిన సాక్ష్యం నీకేం అక్కల టీవీ ఛానల్లో కూర్చొని నా కూతురు జీవితం మొత్తం నాశనం అయిపోయింది, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు ఇక అది కళ అవుతుంది ఆవిడ, ఇంత నిన్నబడిన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, రేపు ఆపర్చునిటీస్ రాకపోతే. వీటన్నిటికీ కారణం ఏమిటి సార్, ఈవిడ మీద ఇలా అన్నదానికి కంప్లైంట్ తీసుకోండి సార్ అని పెద్ద ఆవిడ వెళ్ళి పోలీసు కాళ్ళ వెళ్ళ పడితే కూడా చెల్లించని పోలీసులు ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు గౌతమ్ మీద. ఎందుకు? ఎవరు వెనకాలండి ఆపుతున్నారు? సాక్ష్యాలు ఉన్నా కేసు పెట్టరు, ఇక్కడ సాక్ష్యాలు లేకపోయినా కేసులు పెడతారు. మళ్ళీ అది కూడా డిఫరెంట్ ఎన్ని పోలీస్ స్టేషన్స్ లో అయినా కేసు పెడతారు, ఎన్ని రకాలుగా అయినా కేసు పెడతారు. అది కానీ న్యాయం ఉన్న వైపు మాత్రం మరి ఎవరు మాట్లాడట్లేదు. అంటే వీళ్ళకి ముందు కనబడుతుంది ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఎంత దారుణమైన బ్లాక్మెయిల్ ఇది. మీ అమ్మాయి వీడియోస్ బయట పెడతా అని చెప్పి ఒక మీడియా ఛానల్ కూర్చొని బయటపెట్టారు అయితే రాయల్గా. అయితే ఇంకొక విషయం మనం మాట్లాడితే, ఆల్రెడీ రీతు చౌదరికి పెళ్ళయింది, ఆ డివోర్స్ దాకా వెళ్ళింది, అండ్ అది ఒక అప్పుడు స్కామ్ అది అని చెప్పి చాలామంది అన్నారు. సో ఆల్రెడీ ఈవిడికి ఒక నెగిటివిటీ ఉంది జనాల్లో, ఎందుకంటే ఆవిడ సెలబ్రిటీ, అఫ్కోర్స్ జనాలకు తెలుసు. సో ఏంటంటే నేను ఎక్కువ ఇక్కడ ఇంకో మాట చెప్తా, ఆవిడకి పెళ్ళయిందో లేకపోతే ఆవిడే చెప్పాలి ఆ విషయం. అంటే ఒకనొక ఇంటర్వ్యూలో ఆవిడ నాకు పెళ్లి కాలేదు, ఏదో ఒక రిలేషన్లో ఉన్నాం మేము, తర్వాత బ్రేక్, సరే పెళ్ళి అయింది అనుకుందాం, లేకపోతే ఏదో అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది, ఆవిడ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత మరి డైవర్స్ అయిన తర్వాత ఇంకెవరు ఆమెను పెళ్లి చేసుకుంటారు మంది డైవర్స్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా ఆడవాళ్ళు. బట్ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా ఆవిడ పరిస్థితి అలా ఉంటే నువ్వు చేసే నింద వల్ల ఇంకా నేనేమంటున్నా అంటే, ఆల్రెడీ కొంచెం నెగిటివిటీ ఉంది, ఈవిడ ఏదో స్కామ్లో ఉంది, ఈవిడ డివోర్స్ అయినాయి, ఈవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదని ఆల్రెడీ నెగిటివిటీ ఉంది. నేను వేరే పర్సన్ని చూస్ చేసుకుంటే నేను మళ్ళీ స్టార్టింగ్ నుండి స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసి పెంచాలి. స్కామ్ నిజంగానే ఉంటే ఒక 700 కోట్ల స్కామ్ నిజంగానే ఉంటే ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం, ఇలాంటి బిగ్ బాస్ షోనే చేస్తుంది. అయితే ఈవిడ ఏమనుకుంటుందంటే, నా పాయింట్ ఏంటంటే, వేరే పర్సన్ని నేను తీసుకుంటే నేను స్క్రాచ్ నుండి వాళ్ళపైన నెగిటివిటీ స్ప్రెడ్ చేసి నేను వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది అని చెప్పాలి. అదే నేను ఈ పర్సన్ చూజ్ చేసుకుంటే ఆల్రెడీ ఈవిడ కొంచెం జనాల్లో నెగిటివిటీ ఉంది కదా, నేను కొంచెం బ్రష్ చేస్తే చాలు జనాల్లోకి వెళ్ళిపోతుంది అన్న థాట్ తోటి ఏమైనా ముందుకు వెళ్ళి ఉండొచ్చు అంటారా మరి? ఎందుకంటే ఆల్రెడీ నెగిటివిటీ ఉంది కదా. ఇప్పుడు జనాలు ఒక మంచి పర్సన్ తీసుకొని వచ్చి ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు ఆయనకి ఫ్రెండ్స్లో ఉంచి చూస్ చేసుకోవాలి. వాళ్ళల్లో ఎవరైతే వీక్గా ఉన్నారు, ఈ అమ్మాయికి నాన్న లేడు, అన్న లేడు, అడిగేవాడు లేడు, నేను ఏం చేయాలి, బ్యాక్ సపోర్ట్ లేదు, అంతే. అన్నిటికంటే దారుణం డైవర్స్. ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఈవిడ డైవర్స్ తీసేసుకున్న తర్వాత, గౌతమి అడుగుతున్నట్టుగా డైవర్స్ తీసేసుకున్న తర్వాత, అలాగే వీళ్ళు సెటిల్మెంట్ అంటున్నారు కదా, ఈ గిస్మత్ మండియో లేకపోతే ఇప్పుడు అంతా కొడుకు పేరు మీద పెట్టేస్తాను నేను అన్నాడు అబ్బాయి. గిస్మత్ మండి నీకు కాదు నాకు కాదు, దీని మీద వచ్చిన ప్రతి పైసా నా కొడుకుకే చేరాలి. ఎందుకంటే ఆయనలో ఎమోషన్ చూస్తున్నా, నా కొడుకు నాకు కావాలి అనేది దీనికోసం చూస్తున్నాం, దానికోసం దేనికైనా సిద్ధం అనేది మనం చూస్తున్నాం క్లియర్ కట్గా. అదే మోటివ్ తోటి ఎందుకు అడిగాడు చెప్పనా, ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పనా? ఎందుకంటే ఇప్పుడు రేపు ఈవిడ డైవర్స్ తీసేసుకొని వేరే వాడిని ఏమన్నా పెళ్లి చేసుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఇచ్చిన 10 కోట్లతోటి నువ్వు వాళ్ళతో సుఖంగా ఉంటూ నా కొడుకుని నెగ్లెక్ట్ చేస్తూ వాడిని బానిసగా చూస్తే, లేకపోతే వాడు వచ్చిన వాడు నా రక్తం కాదు వీడు అని చెప్పి వాడిని చులకనగా చూస్తే నేనేమైపోవాలి?
కదా. అందుకని కొడుకు నువ్వు BE చేసావు, LLB చేసావు, MBA చేసావు, నువ్వు ఇంత మార్కెటింగ్ చేసుకోగలవు, ఇంత మీడియా మేనేజ్ చేస్తున్నావు, ఇంతమందిని ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో అరెస్టులు చేయగలుగుతున్నావు, ఇంత చేయగలిగిన నువ్వు ఎలాగైనా బతకగలవు. అవును. వాడు పసి ప్రాణం. సో ఇక్కడ ధర్మమహేష్ మెయిన్ మోటో మనకు కనిపిస్తుంది, నా ఎటు పోయినా కూడా నా బిడ్డ బాగుండాలి. కరెక్ట్. నా బిడ్డకి ఇస్తాను, వాళ్ళ మామగారు చెప్పినా ఈయన చెప్పినా నా బిడ్డకి ఇస్తాను అని చెప్పాడు ఆయన. సో డైరెక్ట్ చెప్తున్నా, నీ పేరు పైన నా పేరు పైన వద్దు, అంతే, కొడుకు పేరు పైన పెడదాం. నువ్వు ఒకవేళ కుదరదంట. అంటే ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు అదే డౌట్ ఎప్పటికైనా సరే. నీకు భరణం లేకపోతే ఏదైనా సరే ఇచ్చేసిన తర్వాత ఆ సొమ్ముతోటి నువ్వు వేరే వాడితో ఏం చేస్తే ఎట్లా ఉంటుంది? అవును అవును. ఇప్పుడు ఏదున్నా కూడా సరే, నీకు బిడ్డ బేబీ ఉన్నప్పుడు సో బేసికలీ ఏముంటుందంటే తీర్పుల్లో, కోర్టుల్లో భరణం ఎప్పటిదాకా ఇస్తారు? నువ్వు వేరే పెళ్లి చేసుకునే దాకా ఇస్తారు. అవును అవును. సో వేరే పెళ్లి చేసుకునేదాకా అది కూడా ఎంత ఇస్తారు? 20,000 30,000 నీ మంత్లీ. అది కూడా దానికి నువ్వేం చేయాలి కోర్టులో? ఐఎమ్ హెల్ప్లెస్ ఉమెన్, నేను ఏ రకమైన జాబ్ చేయలేకపోతున్నాను, నాకు ఇది లేదు. ఇక్కడ హెల్ప్లెస్ ఎవరు? నిజం చెప్పాలంటే నీకు 3 డిగ్రీలు ఉన్నాయి, MBA LLB BTech అని చెప్పుకుంటున్నావు బయట. బట్ ఈ అబ్బాయి డిగ్రీ డిస్కంటిన్యూ చేసేది నువ్వే చెప్పావు. అవును. ఈ అబ్బాయికి ఉద్యోగం సద్యోగం లేదు, అలాగే చదువు పెద్ద లేదు. అలా అని నీ పుణ్యమా అని చెప్పి వచ్చే ఆఫర్లు కూడా ఇప్పుడు సినిమాల్లో పోయింది. అవును. ఇప్పుడు ఈ అబ్బాయి లిటరలీ జీరో, హీరో నుంచి జీరో చేసావు నువ్వు, మంచిది. ఇప్పుడు నువ్వు వెళ్ళి భరణం అడిగితే కోర్టు ఏమంటది? అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వే ఇతనికి ఏదైనా ఆధార్ చూపించు, నువ్వే ఎంతో కొంత ఇవ్వాలి ఇతనికి అనే స్టేజ్లో ఉంది కథ. సో ఇప్పుడు భరణం అడిగితే ఆవిడకి ఏ రకమైన ఉపయోగం లేదు. కోర్టుని భరణం అడిగినా పెద్ద వచ్చే ఛాన్స్ ఉండదు. ఇంత క్వాలిఫికేషన్, ఇంత క్వాలిఫైడ్ అమ్మాయి. బట్ ఆయన దగ్గర నుంచి ఏమైనా రావాలంటే ఏం చేయాలి? కోర్టులో జరగనిది బయట క్రిమినల్ కేసెస్ పెట్టి బెదిరించి కూర్చోబెట్టి పంచాయతీలకు లాగితే ఎంతో కొంత వస్తుంది, సెటిల్మెంట్ అవుతుంది. కోర్టుకి వెళ్తే రాదు, అది ఆవిడకి తెలుసు. అందుకనే కదా ఇప్పుడు మీడియాలో ఎంత రచ్చా. రోజు మీడియాలో కూర్చొని ఒక్కొక్క రోజు నేను మీ పరువు తీస్తానే ఉంటా, మీరు వచ్చి సెటిల్ చేసుకుంటారా లేదా, సెటిల్ చేసుకుంటారా లేదా, లేకపోతే ఇంకో ఇంటర్వ్యూ, లేకపోతే ఇంకా క్రూరంగా చిత్రీకరిస్తాం మిమ్మల్ని. అలా క్రూరత్వాన్ని పెంచుకుంటూ ఇవాళ ఏకంగా రీతూ చౌదరి ఏదో అయిపోయింది అన్నట్టుగా చూసుకుంటూ వచ్చే స్టేజ్ చూస్తారు. ఇప్పుడు వాళ్ళు భరించారు. ఒక నెల రోజులు 40 రోజుల నుంచి చేస్తూనే ఉంది ఒక యజ్ఞంలాగా. వాళ్ళని నానా రకాల, వాళ్ళ అమ్మని ఎవరు ధర్మ వాళ్ళ మదర్ని తిట్టింది, పక్కలేస్తుందని. ఆయన వాళ్ళ అక్కని, ఆడపడుచుని, అత్తగారిని, దానికి తోడు ఈయన పార్ట్నర్ ఎవరు, గౌతమ్ అని చెప్పాను. మీకు చూపించాలి అసలు యాక్చువల్గా, మీరు ఇది వినండి. ఇంత అంటే రోజుకి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఇంకా రాలేదు, అయితే ఇది చూడు, ఇంకా రాలేదు, మీడియాలో చేయడమే కాదు కేసులు పెడతా. నేను వాళ్ళ నాన్న చెప్తున్నారు, ఏదో రకంగా ఇతను పోక్సో కేసులో కూడా ఇరికించడానికి ట్రై చేస్తున్నట్టు, డ్రగ్స్ కేసులో ఇరికించడానికి కూడా ట్రై చేస్తున్నట్టు, రకరకాల చేసి ఏదో రకంగా డబ్బులు ఆగాలి సెటిల్మెంట్ కోసం. సో ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది, గిస్మత్ మండి వెనుక ఉన్న కష్టం, లేదంటే గిస్మత్ మండి ఈరోజు 16 బ్రాంచ్లు ఓపెన్ అయ్యాయని చెప్పి ఆమెనే చెప్తుంది. దీని వెనుకంతా కూడా కష్టం. ఇప్పుడేమో నాది కష్టం అంతా, ఈ 16 బ్రాంచ్లన్నీ ఎవరు ఓపెన్, కిరాక్ సీతని ఈ టాపిక్లో తీసి ఎవరు ఓపెన్ చేశారమ్మా 16 బ్రాంచ్లు, నేను ఓపెన్ చేసుకున్నా, నా కష్టం ఉంది అని చెప్పి ఆవిడ చెప్తుంది, మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు చెప్తుంది. కానీ మనం రీసెంట్గా చూసుకుంటే విషయం చెప్తా, బాగున్నప్పుడు లెక్కలు, బాగులేనప్పుడు విలువలు మాట్లాడడం, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం, పాట ఉంది అప్పుడు మళ్ళీ ఇప్పుడు. సో ఆవిడ అప్పుడు ఏం మాట చెప్పింది చూద్దాం. ఇది కరెక్ట్గా 4 ఏళ్ల క్రితం, అంటే ఇప్పుడు ఎంత 2021 వరకు 2021 వరకు ఎవరంటే టర్మ్స్ బాగున్నాయి అప్పుడు, వాళ్ళకి టర్మ్స్ అన్ని బాగున్నప్పుడు. ఇది ఎప్పుడంటే సిద్ధార్థ్ మన హీరో చేత ఓపెనింగ్ ఎక్కడ ఏదో ఒక విజయవాడ బ్రాంచ్, హీరో సిద్ధార్థ్ ఇనాగ్రేటెడ్ గిస్మత్ మండి బిర్యానీ అట్ విజయవాడ బ్రాంచ్ ఓపెనింగ్కి ఆయన్ని గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు ఆవిడ అంటే తను ఇది ఎలా స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్లీ ఇంటీరియర్ అయినా ఎవ్రీథింగ్ తన బ్రెయిన్లో ఒక విజన్తో హీ స్టార్టెడ్ ఇట్ విత్ గౌతమ్. They both traveled in a good way, and this is the result finally, because this is the 7th branch and it's been only 3 years since we started. Wow, that's a big achievement. Thank you. And ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మా ఫ్రాంచైజ్ ఓనర్స్ ప్రతి ఒక్కరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా త్వరగా వచ్చింది. వీఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ దాట్. అండ్ మమ్మల్ని నమ్మి ఫ్రాంచైజ్ తీసుకుంటున్నందుకు మేము నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బికాస్ బ్రాండ్ ఎక్స్పాన్షన్ అనేది డెఫినెట్లీ ట్రస్ట్తో చాలా ముడిపడి ఉంటుంది.
And I really thank Venki, Bhupesh and all. Thank you so much. And ఈ jail team, everything, I want to give credit to Mahesh because atanu day and night, I see that because I know him very well. Day and night కష్టపడతాడు, and Gautam also complete గా కష్టపడి తన డ్రీమ్, I mean this is not his dream, I know that, but this is like his baby, their baby, okay? And దిస్ ఈజ్ లైక్ హిస్ బేబీ. అవును, మళ్ళీ దైర్ బేబీ అంటే ఏంటంటే గౌతమ్ అనే పార్ట్నరు, గౌతమి కాదు, గౌతము అండ్ ఈయన. అవును, దైర్ బేబీ అంటే ఏంటి? వాళ్ళది కాదు, నాది కాదు, వాళ్ళది. అవును, ఆయనదే కష్టము. ఆయన పగలు రాత్రి కష్టపడి దీనికోసం చేశాడు. ఎప్పుడమ్మా ఇది 2021లో. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో ఏం రాస్తుందంటే, ఆఫ్టర్ మై ఎంబీఏ ఐ సజెస్టెడ్ స్టార్టింగ్ ఏ రెస్టారెంట్ బిజినెస్. ఎవరు? మహేష్కి ఈవిడే చెప్పిందంట బిజినెస్. సో నువ్వు నాకు సలహా ఇచ్చావు అనుకో, భయ్యా నువ్వు ఈ బిజినెస్ చేయి, నీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి, సరే నేను చేసి వచ్చాను అనుకో, ఆ బిజినెస్ అంతా నీదైపోద్దా? సరే పోన్లే, సజెషన్ ఇచ్చే మంచి చూడనుకుంటాం. మహేష్ అండ్ హిస్ ఫ్రెండ్ గౌతమ్ స్టార్టెడ్ ఆన్ మై అడ్వైస్ కిస్మత్ మండి, గుంటూరులో 2017లో చేసావు. ఓకే, I being an influencer handled the promotions and business strategies which made Gismat a popular brand. కాదనం. ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ వచ్చారు, లేకపోతే ఇలా చాలా మందిని పట్టుకొచ్చావు, వాళ్ళందరితో మీటింగ్ పెట్టావు, గిస్మత్ భలే ఉంటుందని చెప్పించావు. ఫైన్. ప్రతి ఆఫీస్లో మార్కెటింగ్ టీం అనేది ఒకటి ఉంటుంది, అది దీనికోసమే పనిచేస్తాను. అవును. సో అలా పనిచేసినంత మాత్రాన వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తారు అంతే, పని చేసినంత మాత్రాన అది గిస్మత్ బ్రాండ్ నీదైపోదు కదా. నువ్వు ఒక గెస్ట్ని పట్టుకొచ్చావు మీ ఆఫీస్కి, ఇప్పుడు మీ దీంట్లో స్టూడియోకి నన్ను శేఖర్ భాషని ఇంటర్వ్యూకి పట్టుకొచ్చావు, అంత మాత్రం ఇది నేను చేశాను కాబట్టి ఇదంతా నాదంటావా? కాదు కదా. ఓకే, సో ఇలా ఆవిడ నేను ఆ కష్టం పడ్డాను, ఈ కష్టం పడ్డాను, అందుకని ఈ గిస్మత్ బ్రాంచ్ ఇంత పైకి వచ్చింది అని చెప్పి ఎఫ్ఐఆర్లో రాసుకొచ్చింది. వీళ్ళు ఏమి పెద్ద కష్టపడలేదు, బట్ చెప్పింది ఏంటి? కష్టం అంతా వాళ్ళే పడ్డారు, రాత్రి పగలు కష్టపడ్డారు. దాంట్లో నిజంగా అనిపిస్తుంది. దీంట్లో ఏదో రకంగా లాక్కోవాలి, లేదంటే ఏదో ఒక రకంగా కేసు పెట్టాలి అని. ఇప్పుడు ఇంతకన్నా మించి ఇంకేం చెప్పగలం మనం? ఇంకా ఇంతకంటే మించి కాదు. ఆవిడ ఆల్రెడీ ఇంకా ఆవిడ తెలుస్తుంది అంటే డబ్బులు కావాలి కరెక్ట్గా. అక్కడ ఆయన చెప్పేది, మహేష్ చెప్పేది నిజం అనిపిస్తుంది. కొడుకుని అడ్డం పెట్టుకొని కొడుకుని చూపించాలంటే నీకు ఇప్పుడు నిజంగానే ఆవిడకి ఇది లేదనుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఉమెన్స్ రైట్స్ అంటది, చైల్డ్స్ రైట్స్ అంటది. సో ఉమెన్స్ రైట్స్ పక్కన పెడ, ఫస్ట్ ఉమెన్ కన్నా చాలా ఇంపార్టెంట్ చైల్డ్. అవునా? నీకు ఇంత చదువు ఉండి, ఇంత శక్తి ఉండి, మీ నాన్న కోటీశ్వరుడు అయ్యింది, మీ ఇంత రాజవంశం అయ్యింది, నువ్వు అన్నప్పుడు చైల్డ్ గురించి మాట్లాడతాం. నీకేం డోకా లేదు, బట్ నీ చైల్డ్కి సంబంధించి 2 ఏళ్ల బాబు, వాడికి తల్లి ఎంత అవసరమో తండ్రి కూడా అంతే అవసరం. ఇది నేను తండ్రికి వాడి అవసరం గురించి మాట్లాడట్లా, వాడికి తండ్రి అవసరం గురించి మాట్లాడతాను. అది చైల్డ్ హక్కు. ప్రతి ఒక్క పిల్లాడికి వాడి తండ్రిని చూసే హక్కు, వాడి తండ్రితో భుజాల మీద ఎక్కే హక్కు ఎవడు దూరం చేయలేడు. ఎవరు దూరం చేస్తున్నారు ఇప్పుడు ఆ హక్కుని? నీ సొంత కొడుకుకి నువ్వే దూరం చేస్తున్నావు ఆ హక్కుని, నీ సొంత లాభం కోసం. సో ఇది అసలు సిసలైన పాయింట్. అంటే మరి ఇంత నేను చదువుకున్నా, నాకు ఎంబీఏ ఇంకా LLB మరి చైల్డ్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకవేళ ఇక్కడ నేను ఎందుకు రానివ్వనంటే మహేష్ని, ఆయన కొట్టేస్తాడు, చంపేస్తాడు, బెదిరిచ్చేస్తాడు, అది చేస్తాడు, ఇది సరే ఇవన్నీ నిజమే అనుకుందాం నువ్వు చెప్పింది కూడా. అయితే ఆయన చైల్డ్ కోసం ఆరాట పడిపోతున్నాడు అనే విషయం కళ్ళ ముందు అందరికీ కనబడుతుంది. ఎందుకంటే గిస్మత్ బ్రాండే రాసిచ్చాడు. తర్వాత ఆయన నిన్న పెట్టిన ఇంటర్వ్యూలో ఏడుపు ఒకటే తక్కువ దానికి. ఆయన నీ దగ్గరికి వచ్చి నీ ఇంటి ముందు మీ వాళ్ళతో తూచి నూపించుకొని టీమ్స్ వాళ్ళు వచ్చి ఇంత చేసింది కూడా పిల్లోడి కోసమే. ఆయనకి పిల్లోడి మీద ఉన్నదనేది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది కదా. మరి అటువంటిప్పుడు ఆ పిల్లాడిని 1 గంటకో 2 గంటలకో ఎవరితో ఇచ్చి పంపించు ఆయనకి. ఆయన ఆడుకుంటాడు, చేస్తాడు. తర్వాత రోజుకి 1 గంట నువ్వు ఇచ్చి పంపించు ఆయన. నీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏమైనా చేస్తాడు అని మీకు ఉంటే నువ్వు ఇచ్చి పంపించు, చూపించు. ఇది నువ్వు మహేష్కి చేస్తున్న ఉదాహరణ కాదు, నీ పిల్లాడికి చేస్తున్న. రేపు తెల్లారి మళ్ళీ ఈయనకి వీళ్ళ కొడుకే సమాధానం చెప్పాలి కదా. నీ పిల్లాడికి న్యాయం చేయమని అడుగుతున్నా నేను. నీ పిల్లాడికి న్యాయం చేయ, మహేష్కి ఏం చేయమని అడగట్లే నేను. ఇది మహేష్ కోసం కాదు, నీ పిల్లాడి కోసం. వాడికి తండ్రి లేకపోతే ఎలా తయారవుతారు పిల్లలు? అవును, పెద్దయ్యాక వాళ్ళు మళ్ళీ చూసుకుంటే కావాలి, మేల్ ఇది కూడా కావాలి, వాడికి స్ట్రెంగ్త్ కావాలి. లేకపోతే కొన్నిసార్లు పిల్లలు వేరే రకంగా తయారవుతారు. అవును అవును, ఇది కావాలి, భుజస్కంధాల పైన మోయడము, ఇది
ప్రేమ ఆప్యాయత అంటే కూడా తండ్రి దగ్గర నుంచి తీసుకునేది ఉంటుంది కొంచెం వరకు కూడా. తెలిసిన ఆవిడకి చైల్డ్ హక్కు తెలీదా? అదే అంటే ఇంత చదువుకున్న ఆమెకి ఈ చిన్న జనరల్ గా ఈ విషయం తెలియదు. మరి అరే నా కొడుకుకి సరే నేను నా కోసం పోరాడుతున్నా, నా కొడుక్కి మరి తండ్రిని దూరం పెడుతున్నా, దూరం చేస్తున్నా, రేపు పెద్దయ్యాక వాడు తండ్రి లేకపోతే చాలా వానికి బాధ అవుతుంది అని ఇవన్నీ మరి ఇంత చదువుకున్న వాళ్ళకి తెలియదా కదా? సో చదువు సంస్కారం నేర్పించాలి మనకి. దారిలో ఫ్యామిలీలను నాశనం చేస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఇప్పుడు గౌతమ్ అనే ఆయన పార్ట్నర్ అని చెప్తుంది కదా. అవును, పాపం అంత మంచిగా చెప్పింది. గౌతము వీళ్ళిద్దరు వాళ్ళ బేబీ, దెయిర్ బేబీ, క్లియర్ కట్ గా అవర్ బేబీ అనలేదు ఆవిడ, దెయిర్ బేబీ. గౌతమ్ అండ్ ధర్మ దెయిర్ బేబీ అని 4 ఏళ్ల క్రితం ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. అవును, ఓకే. ఎందుకయ్యా మీడియా వాళ్ళందరూ కూడా భజన చేస్తున్నారు? ఎందుకు ఇవన్నీ అడగట్లేదు ఆవిడని? భయమా లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారా? ఎందుకు అడగట్లేదు? ఇంటర్వ్యూ అంటే భజన చేయడం కాదు. అవును, ఫ్యాక్ట్స్ తీయాలి, న్యాయం మాట్లాడి. ఎందుకు అడగట్లేదు? ఫస్ట్ క్వశ్చన్ అడగండి, అసలు చౌదరిని ఎందుకు తగిలించుకున్నారు మీరు? ఏ అడ్వాంటేజ్ కోసం తగిలించారు? ఎక్కడ కూడా కంప్లైంట్లో కానీ మీరు పెట్టిన స్టేటస్లో ఎక్కడ లేదు. కానీ బయటనేమో గౌతమి చౌదరి అని ఉంటుంది. సో ఇదొక పాయింట్. అదొకటే కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పిన అన్ని కూడా అడగండి, కడగండి. అవును. ఇప్పుడు అక్యూజ్డ్ కాబట్టి వాళ్ళు ఏమి మాట్లాడకూడదు, నోరు మూసుకొని ఉండాలి. నేను కదా ఇక్కడ విక్టిమ్ కాబట్టి నా కూడా వినాలి. అక్యూజ్డ్ ఎలా వచ్చి మాట్లాడతానండి? మరి మీ నాన్న అక్యూజ్డ్ కదా, మీ నాన్న చంద్రబాబు నాయుడు మీద రాలేసాడు, ఆయన ఎట్టా వచ్చి మాట్లాడుతున్నాడు? ఆయన అక్యూజ్డ్ వచ్చి మాట్లాడే హక్కు ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు ఉండదు? అవును. సో అయితే ఇప్పుడు మనం వీళ్ళు 5 ఉన్నారు కదా, వీళ్ళు 5 కూడా మరి ఈవిడ పైన పరువు నష్టం దావా కేసు ఖచ్చితంగా వెయ్యొచ్చు. బట్ ఆవిడ బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది కదా, మీ వీడియోలు బయట పెడతా అని చెప్పి ఆ బ్లాక్మెయిల్ కూడా కేసు పెట్టాలి. అవును. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇప్పుడు ఆ గౌతమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పార్ట్నర్ అవ్వచ్చు, సో ఆయనకు నష్టం జరిగింది అని చెప్పి ఆయన తరఫున ఈవిడ పోరాడుతుంది. ఆయనకి ఇప్పుడు భార్యకి మా ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉంది అని చెప్పి ఆయన నష్టపోతున్నాడు దానివల్ల అని చెప్పి ఉంది అనుకుందాం. ఓకే, ఫస్ట్ నువ్వు ఎవరికి చెప్పాలి? ఇదిగోనయ్యా మీ ఆవిడ ఇట్లా పెట్టుకుంటుంది, వాళ్ళు ఆయన్ని అలర్ట్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఆయన ఏం చేయాలి? ఒకవేళ ఇష్టం లేకపోతే భార్యను వదిలేస్తాడు, లేకపోతే కొడతాడో, లేకపోతే ఇంకేం చేస్తాడో మనకు తెలియదు. ఓకే, ఆ తర్వాత ఆయన లీగల్గా ప్రొసీడ్ అయ్యి నాకు అక్కర్లేదు ఈవిడ అని చెప్పి ఏదైనా విడాకులకు అప్లై చేసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. ఒకవేళ ఇది నిజమైతే ఇప్పుడు బాధితుడు ఆయన కదా అక్కడ. మరి ఆయన వచ్చి బయటకు వచ్చి ఇలా నాకు అన్యాయం జరిగింది, ఆ భార్య ఏం చేసింది చెప్పాడా? లేదు, చెప్పలేదు. చెప్పలేదంటే దాని అర్థం ఏంటి? ఎయిదర్ అక్కడ అన్యాయం జరగలేదు, లేదు జరిగినా కూడా నా పరువు నేను బజార్ను పెట్టుకోదలుచుకోలేదు అని ఆయన డిసైడ్ అయ్యి ఇది చెప్పలేదు. మరి ఆయనకే చెప్పలేనప్పుడు ఆయన పేరు తీసుకొని వాళ్ళ ఆవిడ పేరు తీసుకొని నువ్వు బజార్లో ఎలా పెడతావు వాళ్ళ పరువుని? అవును కదా. మీడియా ముందు ఆయన పరువు తీస్తూ వాళ్ళ ఆవిడ పరువు తీస్తూ నువ్వు ఎలా స్టేట్మెంట్లు ఇస్తావు? ఏమన్నా ఉంటే ఆయన వచ్చి చెప్పాలి, అవునండి నాకు అన్యాయం జరిగిందండి. నీకు అన్యాయం చేసింది ఎవరన్నా ఉన్నట్టు నీ భార్యని అడగాలి, మళ్ళీ ఈయన అడగడానికి కూడా లేదు. అవును, మన బంగారం మంచిదైతే ఇదే ఉంది. అటువంటిది ఏం జరగలేదు కాబట్టి ఆయన బయటికి రాలేదా? లేదు, జరిగిన పరువు కోసం ఆగారా అనేది ఆయన చెప్పాలి. బట్ ఇవాళ ఆయన చెప్పాలి అని అడిగే సిచ్యువేషన్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ పరువు ఎవరు బయట పెట్టారు? ఈవిడ తీసుకొచ్చింది. ఎంతమంది అండి, ఎంతమంది ఫ్యామిలీలు, ఎవరు డాక్టర్ అంటది, ఎవరు హీరోయిన్ అంటది, ఈయన ఇప్పుడు ఈ మూవీ ఇండస్ట్రీ సైడ్ ఉన్నాడు కాబట్టి ఈయన 2 సినిమాలు తీసిండు. ఇలా కూడా చెప్పొచ్చు, ఇప్పుడు ఒక హీరోయిన్ అండి అని చెప్పొచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అండి అని చెప్పొచ్చు, అడ్రస్, వాళ్ళ పేర్లు. అంటే ఏంటి, క్లియర్ కట్ గా వాళ్ళని డిఫేమ్ చేయడం అనే మోటివ్ తోటి చేస్తున్నది తప్ప ఇట్లా మా ఆయన ఇంత చేశాడండి వీడు ఏంటండి అని చెప్పి ఆయన తిట్టుకో. బట్ నువ్వు ఈ పేర్లు అడ్రస్లు చెప్పావంటే వాళ్ళని డిఫేమ్ చేయడం. వాళ్ళందరూ కూడా ప్రెషర్ పెట్టి ఒరే ఏంట్రా మీ ఆవిడ మా జీవితాలను ఎంత నాశనం చేసేస్తుంది, ఏదో ఒకటి చేసి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోరా, రోజు మేము తట్టుకోలేకపోతున్నాం అంటే ఏదో రకంగా ప్రెషర్ పెట్టి సెటిల్మెంట్కి తీసుకొద్దాం అనేది. ఆ సెటిల్మెంట్ గురించి కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకనొక ఇంటర్వ్యూలో ఒక లేడీ యాక్టివిస్ట్ని కూర్చోబెట్టి, మహేష్ నువ్వు ఎక్కడున్నా సరే మేము వచ్చి పట్టుకుంటాం నిన్ను, తొందరగా వచ్చి సెటిల్ చేసుకో. మీరు ఏం అడుగుతున్నారు? డైవర్స్ కావాలని అడిగారు. బయట మీరు చెప్పిన మాట, మాకు డైవర్స్ మాత్రమే కావాలి, భరణ వద్దు, ఏం వద్దు. మరి సెటిల్మెంట్ ఏముంది? డైవర్స్ ఇచ్చేసాడు ఆయన, పంపించేసాడు నీకు ఆల్రెడీ నోటీసు, నీకు కావాలంటే సంతకం పెట్టు. నిన్న ఈ విషయాన్ని బయట చెప్తే ఆవిడ అదే ఛానల్లో కూర్చొని, లేదు నేను భరణం అడగాలని అంటే నువ్వు అడుగుతాను, రాజవంశం అన్నావు, ఎంబీఏలు అన్నావు, ఎల్ఎల్బీలు అన్నావు, ఇంత చదువు అన్నావు, ఆడదానిగా నేను అసలు అడగని ఫ్యా అన్నావు, ఇవాళ అసలు రంగు బయటకు వచ్చిందా? నిన్న సుమన్ టీవీలో ఆవిడంది నేను భరణం అడుగుతాను అని చెప్పి.
అసలు రంగు అంటే కావాలి కదా మరి ఆమె ఇప్పుడు ఆవిడ ఇన్ని రోజులు ఇప్పుడు మరి బతకాలంటే ఆవిడకి నెల ఖర్చులు ఉంటాయి వాటన్నిటి కూడా నీకు కాళ్ళు సరిగా లేవా? కోర్టు అదే చెప్తుంది ఈ మధ్యకాలంలో. ఏమా హుందాగా బతకడం నేర్చుకోండి, ప్రతిదానికి భర్తను అడగడం కాదు. ఇప్పుడు ఇప్పుడు నీకన్నా భర్తకన్నా నువ్వే ఎక్కువ చదువుకున్నావు కదా, నువ్వే ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా, మరి ఏమడుగుతున్నావు నువ్వు? ప్రతి మనిషి కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఆవిడ చైనా గురించి ఒక మాట చెప్తుంది మధ్యలో, ఏంటి చైనా అంత గొప్పగా ఎందుకుంది అంటే అక్కడ ఆడ మగ తేడా లేకుండా ఇద్దరు పనిచేస్తారు. ఇలా మొగుడు మీద దగ్గర నుంచి ఆస్తి తీసుకోవాలి లేకపోతే అని చెప్పి ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ మాటలు ఆవిడే చెప్తుంది, ఈ వాటిలో ఆవిడే చెప్తుంది, మళ్ళీ నేను కావాలనుకుంటే అడుగుతాను మళ్ళీ ఆవిడే చెప్తుంది. సో ఏమంటారు ఇది? ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఇలాగే అంటే చైనా గురించి ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పి చైనా గవర్నమెంట్ ఇటువంటి అల్యూమిని అంటే భరణాలు మొత్తం బ్యాన్ చేసేసి, మొత్తం కంట్రీ వైడ్ బ్యాన్ చేసేసి. చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. అవును, వాళ్ళ నాన్నకి అది కూడా బాగా నచ్చుండాలి. మరి కమ్యూనిస్ట్ కంట్రీ కదా, మరి మీరు ఎట్లా అడుగుతున్నారు? అవును, మీకు ఆస్తులు ఉన్నాయంటున్నారు, రాజవంశం అంటున్నారు, మళ్ళీ వాట్ ఈస్ దిస్? ఇక మాకు గిరణాలు వద్దండి, మాకు న్యాయంగా రావాల్సిన గిస్మత్ అంటే పాపం మా అమ్మాయి కష్టం. సరే ఆవిడ చెప్పింది నా కష్టం కాదు వాళ్ళ కష్టం అని చెప్పింది, బట్ స్టిల్ ఆవిడ కష్టమే అనుకుంటే ఆ గిస్మత్ మండికి సంబంధించి కోర్టు వారు పరిశీలిస్తున్నారు, వాళ్ళు తేల్చి ఎవరిదైతే వాళ్ళకి ఇస్తారు. ఈ లోపల అది నాది 100 సార్లు ఇక్కడంటే ఆయన జడ్జి ఏమైనా మారిపోతారా? సో మొత్తంగా ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేది చాలా క్లియర్ కట్గా క్రిమినల్ కేసెస్ బనాయించి అతను ఏదో రకంగా బ్లాక్మెయిల్ ఆర్ ఏదో ఒకటి చేసి ప్రెషర్ పెట్టి అతను అసలు కోర్టుకే వెళ్లకుండా అబ్జెక్షన్ రద్దు చేసుకొని తీసుకోమ్మా అనే స్టేజ్కి తీసుకురావాలి. ధైర్యంగా న్యాయం ఫేస్ చేసే ఇది ఉంటే ఇలాంటివి చేయరు. ఓకే, సో ఇలాంటి కేసులన్నీ మేము చూసుకుంటే శేఖర్ భాషకి ఏమన్నా గ్రిప్ ఉందా, ఇది పట్టుందా, లేదంటే రీసెంట్గా లావణ్య రాస్తారు ఇష్యూ పైన ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కదా బాగానే. అంటే ఇన్ని నెలలు పోరాడి అదే తెలుస్తుంటే సముద్రం మొత్తం దాగక్కర్లా ఒక బొట్టు పట్టుకుంటే అర్థమైపోతుంది ఎవరట్లాంటి వాళ్ళని. అవునవును. అయితే ఇప్పుడు మళ్ళీ రీతూ చౌదరి సైడ్ నుండి చూసుకుంటే ఆవిడ ఇప్పుడు ఇంకొక మేబీ అంటే టాప్ 5లో వచ్చినా లేదంటే విన్నర్ అయినా కూడా ఇంకొక 2.5 months వరకు అక్కడే ఉంటుంది. ఈవిడ మరి ఇన్ని రోజులు కూడా ఈవిడ ఇట్లనే చేసుకుంటూ వెళ్తే ఆవిడని డీఫేమ్ చేస్తూ ఉంటే మరి ఆవిడ తరపున వచ్చి ఇప్పుడు మాట్లాడడానికి కానీ లేదంటే ఆవిడ తరపున పోరాడడానికి కానీ ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ ఈవిడ వచ్చి గనక డిఫేమేషన్ నోటీస్ వేస్తే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది ఇవల్ల అని ఖచ్చితంగా దానికి 10 ఇంతలు క్లెయిమ్ చేయొచ్చు. తర్వాత అయినా కూడా చేయొచ్చా? అంటే ఇప్పుడు ఈమె 2.5 months ఖచ్చితంగా చెయ్యాలి. అంటిల్ అన్లెస్ ఏదైనా బ్లాక్ మెయిల్ చేసో రౌడీజం చేసో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆవిడ కనుక వేస్తే అంతే ఈ గిస్మత్ మండీలు 10 కలిపి కట్టాలి. సో చూశారు కదా, ఇది ఈ ఇష్యూ పైన శేఖర్ భాష వచ్చి మనతోటి వెనుక ఉన్నటువంటి విషయాలు అంటే ఈ గౌతమి ఎవరైతే ఉన్నారో ఈవిడ మీడియా ముందుకు వచ్చి చెప్పే విషయాలు వేరు. అంటే ఈ రీతూ చౌదరిని డీఫేమ్ చేయడానికి లేదంటే ఆవిడ పైన నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. బట్ ఈవిడ వెనుక ఉన్న విషయాలు ఈవిడ చేసినటువంటి ఆ దారుణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. సో మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఆదాబ్.